అందరికీ నమస్తే. నేను మీ జాకిర్ హుస్సేన్ SS9 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఎదిగి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఎదిగినటువంటి డాక్టర్ చెన్నంశెట్టి చక్రపాణి గారు SS9 స్టూడియోకి రావడం జరిగింది. ఆయన లభించినటువంటి సేవా పథకాలు, ఆయన చిన్న స్థాయి నుంచి అంటే ఒక SI క్యాడర్ నుంచి SP దాకా ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎటువంటి మలుపులు వచ్చాయి, ఆయన ఎటువంటి కేసులు ఛేదించారు, తన డ్యూటీలో చేసినప్పుడు ఎటువంటి అవార్డులు పొందడం జరిగింది, తన జీవిత నేపథ్యం ఏంటి అనేటువంటి అనేక విషయాల గురించి ఈరోజు మనం ఎవరైతే చక్రపాణి గారు ఉన్నారో ఆ చక్రపాణి గారితో మన స్టూడియోకి పిలిచి ఆయనతో చిట్ చాట్ చేయడం జరుగుతుంది. నమస్తే చక్రపాణి గారు. చాలా ధన్యవాదాలు సార్. పిలవగానే మా స్టూడియోకి రావడం జరిగింది. మీరు మీ జీవిత నేపథ్యం, ఎందుకంటే ఒక SI స్థాయి నుంచి మీరు SP స్థాయిగా రావడానికి మధ్యలో ఎన్నో మజిలీలు, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఉంటారు. ఆ స్థాయి నుంచి మీరు SP స్థాయి దాకా ఎదిగారంటే రియలీ గ్రేట్ అండి. వాస్తవానికి మీ యొక్క జన్మస్థలం ఏది, ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్నారు, అసలు మీ నేపథ్యం ఏంటి, మా SS9 స్టూడియోలకు చెప్పండి సార్. వ్యూవర్స్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. SS9 వ్యూవర్స్ అందరికీ. మా స్వగ్రామం కోరుకుళ్ళు, కలిదిండి మండల్, కృష్ణా జిల్లా. ఆ విలేజ్లో చెన్నంశెట్టి వెంకటరామయ్య గారు అంటే షాకు వెంకటరామయ్య గారి పెద్ద కుమారుడు మా తండ్రి గారు సీతామహాలక్ష్మి గారు, వెంకటరంగారావు సీతామహాలక్ష్మి దంపతులు. అంటే మా తాతయ్య గారు ఆ ఊరికి షాకు వెంకటరామ అంటారు. 150 ఎకరాల పొలం మా తాతయ్య గారిది. నేను ANR కాలేజీ గుడివాడ, ఆ కాలేజీలో చదివాను. ఆ కాలేజీ 3 సంవత్సరాలు స్పోర్ట్స్ అండ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఛాంపియన్ ఆ కాలేజీకి. అట్లాగే NCC అండర్ ఆఫీసర్ని, NCC సర్టిఫికేట్. వీటన్నిటి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలి, పవర్ చూపించాలి, పబ్లిక్ సేవ చేయాలి అని ఒక స్టేజ్ లో ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక విషయం, మీరు ఇంతకుముందు ఏం చూసారు, పవర్ చూపించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చారా, లేకపోతే ప్రజా సేవ చేయడం కోసం పబ్లిక్ డిపార్ట్మెంట్ లోకి వచ్చారా? రెండు కూడా. వెరీ గుడ్, చెప్పండి ఎలాగో. ఎందుకంటే నేను గుడివాడ కాలేజ్ చదువుతూ ఉండగా అక్కడ ఆ సెంటర్ లో ఆ రోజుల్లో సైకిల్ డబల్ రైటింగ్ కూడా తప్పే, కేసులు పెట్టేవాడు పోలీసులు. ఆ సెంటర్ లో నేను నా ఫ్రెండ్ వెళ్తామంటే కానిస్టేబుల్ పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మేము రానన్నా ముందు పోలీస్ స్టేషన్ పావా, మేము వచ్చే సమస్య లేదంటే అక్కడ ఆ కంట్రోల్ రూమ్ లో వాళ్ళు వచ్చి మొత్తం బలవంతాన్ని నన్ను నా ఫ్రెండ్ అని తీసుకెళ్లారు. ANR కాలేజ్ స్టూడెంట్ నేను. తీసుకెళ్ళిన తర్వాత ఆ కానిస్టేబుల్ తో కొంచెం ర్యాష్ గా మాట్లాడు. నేను నీ సంగతి చూస్తాను, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, నేను ఎవరనుకున్నావు, మా బాబాయ్ కైకలూరు ఎమ్మెల్యే చెన్నచెట్టు పాండురంగారావు, అది ఇదని కొంచెం దబాయించాను. సరే అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత SI గారు వచ్చారు, తర్వాత CI రాజమోహన్ రాజు CI గారు వచ్చారు. ఆ CI గారు వచ్చి ఏమైనా మీరు కానిస్టేబుల్ ని ట్రాన్స్ఫర్ చేస్తానంట, ఉద్యోగం తీసేస్తానంట, తప్పు కదంటే, అయితే ముందు ఆయన నేనెవరో తెలుసుకున్నాడు. తెలుసుకుని మీరు స్టూడెంట్ కదా, అట్లా ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు, నేను మామూలుగా మా డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడిపోతే వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తారంటారు, మళ్ళా నేను అర్షేమని గొడవ చేస్తాను, నువ్వు స్టూడెంట్ అని. అప్పుడు వచ్చిన తర్వాత ఏమైనా తప్పు కదా ఇట్లా అని అన్నాడు ఆయన. సరే సార్, నేను జాగ్రత్తగా ఉండు బాబు, ఇట్లా నువ్వు విసిగించకూడదు పోలీసుకి అన్నాడు. సరే అని చెప్పి అప్పుడు మైండ్ లో అనిపించింది, ఈ డిపార్ట్మెంట్ అయితే మనకు సూట్ అవుద్ది. ఎంతగా ఎట్లయినా మా విలేజర్స్, కోరుకుల విలేజ్ అంటే మంచి గట్టి విలేజ్ కృష్ణా జిల్లాలో. ఆ విలేజ్ లో మేము ఎప్పుడు రాత్రి 12 గంటల 1 గంటల నిద్రపోయేవాళ్ళం కాదు. కబడ్డీ ఆడటం, కాలువ స్నానం చేయడం, వంతుల మీద జరగటం, అట్లా యాక్టివిటీస్ అని, కాలేజీ యాక్టివిటీస్ అని డిపార్ట్మెంట్ పనికి వస్తాయి. అంటే మీరు కాలేజీ చదివేటప్పటి నుంచి మీలో ఒక ఉద్యమ నేపథ్యము ఉంది, ప్రశ్నించే తత్వము ఉంది, పోటీ తత్వం కూడా ఉంది. అవును. అందుకని 71 లో సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అయ్యాను. సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అయ్యి ఇంటర్వ్యూలో DIG గారు నేను ఒక లెటర్ రాసి ఇచ్చా. ఏ సంవత్సరం అంటే అది? 71 లో 70 డిసెంబర్ ఇచ్చి, సార్ ఐ వాంట్ టు సర్వ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ప్లీజ్ గివ్ మీ ఛాన్స్.
awarded 3 years champion, college champion, NCC under officer. These qualifications I have అని చెప్పి I have wrote a letter and hand over to the interview officer. ఆయన చూసి ఏంటో నేను ఇంటర్వ్యూ చేస్తాడు, నాకు లెటర్ ఇచ్చేవన్నాడు. అవును సార్, మీరు ఇస్తేనే చేస్తా, వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా మా నాన్నగారికి. అంటే ఆ ఇంటర్వ్యూలో కూడా మీరు అదే విధంగా మీ ఇంటర్వ్యూ అధికారులు ప్రశ్నించారు. అంటే మీకంటే హై క్యాడర్ ఉన్నటువంటి అప్పుడు డిఎస్పీ ర్యాంక్, డిఐజీ ర్యాంక్, ఆయన లెటర్ ఇచ్చా, ప్లీజ్ పెరిజ్ ఇట్ సార్ అని. ఆయన ఆశ్చర్యపడి వాట్ ఏ ఫనీ ఫీల్ అన్నాడు. సరే మీరు ఇస్తే చేస్తాం సార్, లేదా వ్యవసాయం చేసుకుంటా వెళ్ళి మా నాన్నగారు అదే విధంగా మాట్లాడారా మీరు? ఇస్తే ఐ విల్ సర్వ్, గో టు మై విలేజ్ అండ్ అసిస్ట్ మై ఫాదర్ ఇన్ ద ఫార్మింగ్. ఎందుకంటే మాకు పొలాలు ఉన్నాయి కదా, పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అక్కడ అని. అంటే సరే సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అనంతపురం ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ లో కూడా అథ్లెటిక్ క్యాప్టెన్ ఇచ్చారు నాకు. అంటే అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో. ఏ ఇయర్? 71 లో. అక్కడ కూడా ఆ కాలేజ్ ట్రైనింగ్ కాలేజ్ ఛాంపియన్ మళ్ళా అక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా. అక్కడ నాకు నా మిత్రుడే ఉన్నాడు, శామ్యుల్ ప్రసాద్, NS ప్రసాద్ అని. అతను నాకు పోటీ జరుగుతూ ఉండేది. నేనేమో దానికి అథ్లెటిక్ క్యాప్టెన్ గా ఇచ్చారు నాకు. అట్లా మెస్ సెక్రటరీగా ఉండి, ఆ మెస్ సెక్రటరీగా లాభాలు లేకుండా ఒక నెల ఒక క్యాండిడేట్ కి ఇస్తారు మేనేజ్ చేయమని. నేను ఒక నెల చేసి దానికి సగం బిల్లు వచ్చిందో చేశా. అంటే అప్పట్లో కూడా మీరు సర్వీస్ ఓరియంటేషన్ తో ఏదైనా చేయని, లబ్ధి లేకుండా లాభం లేకుండా కరెక్ట్ గా ఉండాలి అనేటటువంటి నేచర్ మీలో ఉంది. పర్సనల్ సూపర్వైజర్ తోటి అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఒక 3 నెలల దాకా నువ్వే ఉండాలి, 4 నెలలు అంటే నాకు చదువుకుపోతున్నాయన, చదువుకోవాలి కదా అని చేసి మళ్ళా వేరే వాళ్ళు పెట్టమని చెప్పాను. అంటే ఛాలెంజ్ గా తీసుకోవాలి. అట్లా ట్రైనింగ్ అయిన తర్వాత దోర్నాల ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రాక్టికల్ ట్రైనింగ్ డోర్నాల్ అంటే ఫారెస్ట్ ఏరియా కదండి, ఫారెస్ట్ ఏరియా అంతా నల్లమల్ల ఫారెస్ట్. ఆ ట్రైనింగ్ లో 6 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, రైటర్ మొత్తం 6 నెలల్లో నేర్పి ఇండిపెండెంట్ పోస్టింగ్ చేస్తారు. పిఎస్ఐ అంటారు, ప్రొబేషనరీ ఇన్స్పెక్టర్. అప్పుడు రాజు గారు అని ఒక ర్యాంక్ ప్రైవేట్ ఆయన ఉండేవాడు నాకు, ఎస్ఐ గారు. నల్లమల్ల ఫారెస్ట్ కి వెళ్ళినట్టు రాసుకోమని వాళ్ళు నైట్ డ్యూటీకి. నేను రాసుకోను సార్, మీరు రివాల్వర్ ఇవ్వండి. అంటే ఒకవేళ ఇప్పటికంటే కీకారణ్యం ఆ ప్రాంతం అంతా చాలా భయంకరంగా సెన్సోర్లో లైవ్లు పెట్టించేవాడు. అది మా డిపార్ట్మెంట్ వాళ్ళు వాడితే మనం ఎక్కడ పడతాం, చంపుతారు, బాణాలు ఎత్తారని చెప్పి వెళ్ళినట్టు రాసుకునేవాడు తూతు మంత్రంగా. నేను కుదరదు సార్, మీరు రివాల్వర్ ఇవ్వండి. నేనంతా ఆయన రివాల్వర్ తీసుకుని నైట్ కానిస్టేబుల్ డ్యూటీ ఉంటుంది కదా, ఒక్క రోజున అంటే గాడ్ ఈజ్ గ్రేట్. మనకు అదృష్టం, ఎప్పటికప్పుడు మనకి అవంతరాలు వస్తానే ఉంటాయి. నేను వెళ్ళిన రోజున 5-6 లారీలు ఆఫ్ చేసి లారీలన్నిటి అటు ఆ పక్కనకి కర్నూలు జిల్లాకి పంపిస్తా ఉంటాం అనమాట, తీసుకెళ్తా ఉంటాం. ఫస్ట్ లారీలు మేము ఉంటాం. ఒకసారి వెళ్తా ఉంటే ఒకసారి చెంచోళ్ళంతా బౌలర్స్ పెట్టేశారు, ఎంత ఎత్తు మోకాళ్ళు ఎత్తున మేము రాళ్ళు పెట్టేశారు. ఈ కానిస్టేబుల్ అంటే అప్పుడు రోడ్లు కూడా సరిగా లేవు అనుకుంటాను, నాకు తెలిసి సింగిల్ రోడ్ ఉండేది. బెల్లం లారీలు, కొబ్బరికాయ లారీలు, ఇన్ని లారీలు అన్ని ఆ పక్క దాని ఆత్మూరు సైడ్ ఆ పక్క తీసుకెళ్ళి లారీలన్నీ మళ్ళీ అటు నుంచి వచ్చేవాళ్ళం. ఈ నైట్ సెన్స్ వాళ్ళు కొట్టేస్తా ఉండాలి లారీలు, అంటే దోపిడీ చేసేవాళ్ళు. అది ఎందుకు ఆల్రెడీ డేంజర్ అని చెప్పి వీళ్ళు వెళ్ళేవాడు కదా, మా పోలీసులు వెళ్ళినట్టు రాసుకోమనేవాడు. కుదరదు మీరు రివాల్వర్ ఇవ్వమని వెళ్తే, అప్పుడు కుర్రోడు ఒక అతను కొంత నబి అని బాగా రిటైర్మెంట్ చేసాడు కానిస్టేబుల్. అయ్యా అనవసరం తీసుకొచ్చాం మమ్మల్ని మేము, మీరు భయపడమండి. అంటే అప్పట్లోనే వాళ్ళు మన దగ్గర ఒకరి దగ్గర 30 రౌండ్లు ఉన్నాయి. ఏంటి ఒక్కో రౌండ్ కాల్చున్నాయి. అప్పటికే 30 రౌండ్లు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర. 30 తీసుకెళ్తాం, రౌండ్ కాల్చుంటాయి. టార్చ్ లైట్ అయ్యి మాకండి, రివాల్వర్ అన్న మిస్ అవుతుంది కానీ వాళ్ళ బాణం మిస్ అవ్వదు. చెంచోళ్ళది అంటే అంత పర్ఫెక్ట్ గా వాళ్ళు బాణాలు సంధించే వాళ్ళు అప్పట్లో ఉంటారు. చుట్టు మీద పెట్టలను కొడుతుంటారు బాణం పెట్టి. ఆయన మీరు భయపడి మాకండాయా అని డ్రైవర్ వెళ్ళి రాళ్ళు తీసి అబ్బాయినా నేను దీని సార్ అని నాకు భయం అన్నాడు. వాళ్ళ లారీ వాడిని ఒకటి పీకి ఎల్లరా ముందు మేము దిగుతాడు ఆడితే పని దిగి ఆ బోల్డర్స్ అని తీస్తున్నాము. ఈ లోపు వెనక నుంచి ఒకడు సౌండ్ అని పడింది, మా అంటే అలికిడి, ఓహో ఎవడో వస్తున్నాడని చెప్పి నేను అనంతపురం ట్రైనింగ్ కాలేజీలో బెస్ట్ షూటర్ కింద నాకు ప్రైజ్ ఇచ్చారు, రివాల్వర్ షూటింగ్. అప్పట్లో కూడా మీరు బెస్ట్ షూటర్ గా కూడా ఉన్నారు మీరు. ఎందుకంటే మా అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఎన్సీసీ లో మేజర్ గా ఉండేవాడు ఆయన. మేము కంపల్సరీగా వెళ్ళేవాడు, మాకు ఎన్ని బాగా ప్రాక్టీస్ ఇచ్చాడు ఉండగా.
అవునులేండి. ఒకటి తెచ్చడానికి ఒకడు లేచిపోయాడు. ఎప్పుడైతే వీడు పడిపోయాడు అన్ని రాళ్ళు తీసేసి వెళ్ళిపోయి తెల్లారి పొద్దున్నే వచ్చాం మళ్ళీ వెనక్కి. మా డిఎస్పీ వామన్ రావు గానీ ఆయనకి ఫోన్ చేశా, సార్ రాత్రి బౌండర్స్ పెట్టారు సెన్స్ వాళ్ళు, అంటే అక్కడ గాలిగాడు చెక్కలగాడు అని ఇద్దరు ఉంటారు బాబు మధ్యలో. ఏంటి ఏంటి వన్స్ అగైన్? గాలిగాడు చెక్కలగాడు. గాలిగాడు చెక్కలగాడు. గాలిగాడు బాబు చెక్కలగాడు ఆడిద్దరు లీడర్లే. ఈ చెక్కలగాడు లేచిపోయాడు. ఓ ఆ దెబ్బతోటి తెల్లారి పొద్దునే, అంటే ఆ రోజులు ఏంటో ఏదో అమాయకమైన రోజులు కదా, వాళ్ళు మనకు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు చంపేశారని అక్కడ క్లెయిమ్ చేయాల. చెట్టు పెంచి పట్టాడని వాళ్ళు దానం చేసి 4-5 రోజులు మేము మా డిఎస్పీ వామరావు గారు చెప్పాడు జరిగింది సార్ అని. చెంచోడు మరి బాడీ లేదా, బాడీ పట్టుకుపోయారు వాళ్ళు. ఆ తెల్లారి వచ్చి రౌండ్లు తీసుకుని వాళ్ళు క్లెయిమ్ చేయలేదు కదా, క్లెయిమ్ చేస్తే చూద్దాం అప్పుడు రికార్డ్ చేద్దాము అనేది ఊరికే అనాఫిషికల్ అని పోయిందా ఆ ఇన్సిడెంట్ అంతా. తర్వాత 2-3 అక్కడ మినిస్ట్రల్ బస్సులు కేసులు రాశారు. మినిస్టర్స్ మినిస్ట్రల్ బస్సు అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి మినిస్టర్ల మీదే కేసులు రాశారు మీరు వాళ్ళ బస్సుల మీద. అంటే మా పోలీస్ స్టేషన్ పక్కనే ఒక సర్పంచ్ ఉంటాడు, ఆయన ముస్లిం బై క్యాస్ట్ దోర్నాల, ప్రెసిడెంట్ కూడా కేసు రాశా నీళ్లు వదులుతాడని. మా ఎస్ఐ ఏంటంటే పిఎస్ఐ గారు ప్రెసిడెంట్ కేసు రాశాడు. అవును సార్ నీళ్లు వస్తున్నాయి సార్. అంటే మీరు ప్రెసిడెంట్ మీదే అప్పట్లో కేసు రాశారు. ఏంటంటే అట్లా ఉండి ఈ యాక్టివిటీస్ అన్ని తెలిసిన తర్వాత 6 నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నరసింహన్న గారని మన గవర్నర్ చేశారే, ఆయన ఒంగోలు ఎస్పీ గారు నరసింహన్ గారు గవర్నర్ గా ఉన్నారు, సంయుక్త రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్నారు. స్టేట్ ఆఫీసర్. అవునవును, ఆయన స్టేట్ డివైడ్ కాకముందు ఆయనే కదా, స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత కూడా నరసింహన్ గారు అంటే ఇక్కడి నుంచి రాజకీయ నాయకులు యాగలేక ఢిల్లీ వెళ్ళిపోయాడు నరసింహన్ గారు. ఢిల్లీ వెళ్ళిపోయి జైబీ మనకి సిబిఐ అంటే మీరు ఎస్ఐ గా ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నరసింహన్ గారు ఎస్పీగా ఉన్నారు. ఆయన చీరాలకి ఆ టైంలో 72 ఆగస్టులో చీరాలకి ఎస్ఐ లేడు. ఆ ఎస్ఐ గారు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు జిల్లా అంతా ఎంక్వైరీ చేసాడు ఈయన ఎస్పీ గారు. మంచి ప్రొబేషనర్ కుర్రాన్ని గట్టి ఒకటి ఇవ్వాలి అని చేస్తే మాకు మార్కాపూర్ డిఎస్పీను మార్కాపూర్ సీఏ ఉన్నారు సార్, మన ఇక్కడ ఉన్నాడు కుర్రాడు ఒకడు ట్రైనింగ్ మొన్న సెన్సోడు అక్కడ కాల్ చేశాడు, మినిస్టర్ కేసు అప్పుడు ఈడైతే ఇక్కడ సరిపోతాడు సార్ అక్కడ ఎవడ మాట వినడు అంటే ఎస్పీ గారు పిలిపించారు. ఓ మంగళ పిలిపించారు. అంటే మీరు అదేదో ఒక సినిమా ఉందండి సాయి కుమార్ది, ఒక డైలాగ్ ఉంది అందులో, చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలు ప్రతీకలైతే కనిపించని 4వ సింహాల పోలీస్ అనే దానికి మీరే ఉదాహరణ ఏమో అనిపిస్తోంది. అంటే డబ్బుతో మనకు వెళ్ళలేదు, ధైర్య సాహసం ఉన్నాయి, ఎవరికో తలకించే ప్రశ్న లేదు, దేనికైనా సిద్ధంగా ఉంటాం. వెరీ గుడ్. అప్పుడు ఎస్పీ గారు పిలిపించారు, ఏమైనా నువ్వు ప్రొఫెషనల్ గా నిన్ను చీరాల టౌన్ వేస్తున్నా అన్నాడు. ఆ చీరాల టౌన్ సరే సార్, అది జిల్లాలో నెంబర్ 1 పోలీస్ స్టేషన్, అది నేను ఎప్పుడో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. చీరాలలో మీ ఫస్ట్ అపాయింట్మెంట్? వెరీ గుడ్. చీరాల టౌన్ నాది ఫస్ట్ పోస్టింగ్ కదా, అది రాయటకి మరి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాను సార్. రాయటకి వికెట్ పొజిషన్ 150. ఏ ఇయర్? 72లో మీరు చీరాలో అపాయింట్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్ మన అదృష్టం. అటు మన మెటల్ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఏదో తూతమందర పోలీస్ స్టేషన్ అయితే అందు మామూలుగా ఉండేది. అంటే మనకు అవకాశం దొరికింది, భగవంతుడు అవకాశం కల్పించాడు టు ప్రూవ్ అవుట్ మెటల్. అక్కడ చీరాల పోసి అయితే నీకు లక్ష్మణ అని ఒక ఎస్ఐని ఇంకొక ఎస్ఐ 2 ఎస్ఐలు ఇస్తారు, ర్యాంకర్లని. అలా కాకుండా డైరెక్ట్ వాళ్ళన్ని రాసి పెట్టి రికార్డు రాస్తా, నీకు నువ్వు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి. అంటే అప్పటికే రికార్డు వేరు, లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు. లాండ్ ఆర్డర్ లోనే మీరు ఇన్వెస్టిగేషన్ లో కూడా ఉన్నారు అప్పుడు? ఇన్వెస్టిగేషన్ అంటే మర్డర్ కేసు మనం సొంతంగా రాయాలి, స్టేట్మెంట్ రికార్డు కేసు అన్ని సొంతంగా రాయాలి. అంటే ఏంటంటే మనకు అసిస్టెన్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ రాయాలంటే ఎస్ఐ చేయాలంటే ఆడుతూ సరిపోతుంది ఎస్ఐ ఉద్యోగం. రైట్, కరెక్ట్. అవును. అక్కడ దాంతో చీరాలలో 72లో ఫస్ట్ పోస్టింగ్ అండి. 3 సంవత్సరాలు ఎక్కడ అసలు నేరాలన్నీ బంద్. చీరాల పట్టణంలో అప్పుడు మీరు ఎస్ఐగా అపాయింట్మెంట్ అయిన తర్వాత 3 years నేరాలు జరగలేదు. వెరీ గుడ్. మధ్యలో నా మీద పోటీతో నేరాలు చేశారు, బంగారు కొట్లు 3 కొట్టేశారు. మిమ్మల్ని మీ పరిధిలో ఖచ్చితంగా నేరాలు కూడా జరుగుతాయని నిరూపించడం కోసం
నేను సిబిసి వాళ్ళకి, ఎస్బిసి వాళ్ళకి, మద్రాసు వాళ్ళకి, తర్వాత ఏమో మహారాష్ట్ర అన్ని జిల్లాలకి హ్యాండ్ ఓవర్ చేసేవాడిని. వీళ్ళు జట్టులుగా వెళ్తా ఉంటారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు స్టోట్పర్ అనేది స్టోట్ అనే అతను ఒక బ్రిటిష్ బ్రిటిష్ టైంలో దాన్ని ఫామ్ చేసాడు. ఫామ్ చేసి సాలివేషన్ పెట్టి అందరూ పెట్టి అక్కడంతా ఒక ప్రదేశంగా పెట్టి అక్కడ పెట్టారన్నమాట. 100 ఏళ్ళు దాటిపోయి అంటే అప్పుడు చీరాల అండర్లోకి వస్తున్నదా స్టోట్పురం కూడా? స్టోట్పురం అంటే చీరాల సగం ఉంటుంది, బాపట్ల సగం ఉంటుంది. ఓకే ఓకే. మెయిన్ రోడ్ నుంచి సగం విలేజ్ అంటే సగం విలేజ్. ఓకే. అక్కడ నేరాలు చేయిపోయినా గానీ నేను పట్టుకుని బుల్లెట్ వేసుకుని వెళ్ళేవాడిని. బుల్లెట్ ఆడతాను వదిలేసేవాడిని, వాళ్ళంతా పరిగెత్తేవాడిని. ఎరగాల పోలీసులు బుల్లెట్ ఏమో ముందు పోతా ఉంటుంది, మీరేమో దాన్ని వదిలేసి పరిగెత్తడమే. వాళ్ళు రామారావు గారు సీలు ఉండేవాడు. సీ గారు మీ ఎస్ఐ ఆపండి, మీ ఎస్ఐ ఆపండి అంటూ ఉండేవాడు. నేను ఎవరి నాగేవాడిని కాదు. మన గుడివాడ ఏ కాలేజీ 100 డాష్ 3 months వరకు నేను ఫస్ట్. అవన్నీ డిపార్ట్మెంట్ పనికొచ్చినాయి. డిసిప్లిన్, ఎన్సీసీ. అంటే మీరు విద్యార్థి దశలో కాలేజీలో ఏవైతే ఎన్సీసీ తర్వాత ఆ యొక్క గేమ్స్ ఆడారో అవన్నీ మీకు ఈ యొక్క ఉద్యోగం రాగానే పనికొచ్చాయి. మా ఊరు కోరుకుల వాతావరణం కూడా పనిచేసింది. ఆ కోరుకుల వాతావరణం కూడా పనిచేసింది. అక్కడ మీరు విద్యార్థి దశలో కాలేజీలో ఉన్నప్పుడు సో ఒక అమ్మాయి ఏదో లవ్ చేశారని చెప్పి కూడా విన్నాం, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మీ పర్సనల్ కావచ్చు కానీ మా ప్రేక్షకులకు చెప్పండి. సో మీ వెంట పడిందో లేకపోతే మీరు లవ్ చేశారో అనేది విన్నాం. నేను మా క్లాసులో మేము 60 మంది ఉంటే 4 ఉండేవాడు అమ్మాయిలు. వాళ్ళని ఏ క్లాసులు ఏమన్నా ఒప్పుకునేవాళ్ళం కాదు. ఓన్ సిస్టర్స్ లో చూసాను, అడుగుని సిస్టర్స్ లో చూసారా? మళ్ళీ ఎవరో ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. జూనియరా? రామ్మోహన్ అని ఒక అతను కోడి రామ్మోహన్. అతను ఇంకొక అమ్మాయిని ప్రేమించి లవ్ చేసుకున్నారు కానీ మనకు లవ్లకి పనికిరావు. మీ వెంట పడ్డారు ఎందుకంటే మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండేటువంటి అప్పుడు. మేమే ఆ లైన్ లో ఆలోచించడం కాదు. అంటే కేవలం గోల్ వైపు మాత్రమే, నేను ఇది కావాలి, నేను ఇది సాధించాలని వైపు ఉన్నారు కానీ అమ్మాయిల పట్ల అటువంటి ఆలోచన లేదు. ఉన్నా కానీ నలుగురిని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళ ఏ వాళ్ళని కూడా చూసుకునేవాడు. నలుగురిని మా ముందు ఏమన్నా ఆ విధంగా చెప్తున్నారా? ఊరికే మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది మీ అంటే అమ్మాయిలు పడేవాళ్ళు. వాట్ ఈస్ క్వైట్ కరెక్ట్. ఎవరికి అసలు అబద్ధపడే సమస్య లేదు. వెరీ గుడ్. అక్కడ నుంచి ఆ యాక్టివిటీస్ అని డిపార్ట్మెంట్. ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉంది. మీరంటే ఇద్దరు ఉన్నవారంట, ఎవరో ఈర్ష్య అంట. మీరు చదివేటప్పుడు మీరంటే వాళ్ళు కొద్దిగా కాలేజీ లైఫ్ లో మీతో ఎక్కువ తరచుగా గొడవలు పడేవారంట, నిజమేనా అది? లేదండి, లేదు. గేమ్స్ ద్వారా మీకు అయితే నేను 14 ఐటమ్స్ వెళ్తే 8 ఐటమ్లు వస్తే ఛాంపియన్, 8 ఫస్ట్ వచ్చాయి. నాది కాలేజ్ మ్యాగజైన్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ఆ మ్యాగజైన్ లో. అయితే వాళ్ళు అనేవాడు, బ్రదర్ 4 ఐటమ్స్ మాకు వదిలేసేయి, నీకు ఛాంపియన్ 8 జాలుగా అనేవాడు. అంటే మీరు ముందు వస్తున్నారు, మిమ్మల్ని రిక్వెస్టింగ్ లో ఉన్నారు కానీ వాళ్ళు శత్రుత్వం చూపట్లేదు. చూపించాలి. రైట్. మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళంటే మీరు కాంపిటీషన్ లా కొద్దిగా ద్వేషించేవారు. లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అంటే మీరున్నారేమో కానీ వాళ్ళ మనసులో లేకపోవచ్చు. లేదండి, అక్కడ ఏమి మనతో ఎవరో పోరాడగలటం ఇంకోటి లేదు. చాలా హ్యాపీగా ఇప్పుడు మా నేటివ్ ప్లేస్ వెళ్ళేటప్పుడు గుంటూరులోంచి ఆ కాలేజ్ చూసుకుంటూ వెళ్తా ఉంటాం. సరే, అవును సార్, కరెక్ట్. మీరు ఎస్ఐగా తర్వాత సిఐగా ఎప్పుడు ప్రమోట్ అయ్యారు? అటు నుంచి డిఎస్పీగా ఎప్పుడు ప్రమోట్ అయ్యారు? ఎస్ఐగా ఉండగా, చీరాల ఎస్ఐగా ఉండగా ఒక 2-3 ఇన్సిడెంట్లు. అంటే ఒకసారి ఈ స్టోర్పురం దొంగలను పట్టుకోవాలంటే మఫ్టీలు వెళ్ళేవాళ్ళం. ఒకసారి మదనవలస రామ్ అని రివాల్వర్ ఎత్తాడు నా మీద, బరిసేసాడు. అది ఇట్లా ముందర ఇట్లా వేస్తారు. అక్కడ సిమెంట్ కాలం ఉంటది, అక్కడ కానిస్టేబుల్ కి కాళ్ళు అది కుచ్చుకుంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి కాలు వెళ్ళిపోతుంది. అప్పుడు ఫైట్ చేశా. అంటే అప్పట్లో వాళ్ళు పోలీసుల మీద కూడా అటాక్ చేసేవారా స్టోర్పురం? అంటే స్టోర్పురం ఏది కానీ ఇతను కాళింగ బై క్యాస్ట్, శ్రీకాకుళం అతను. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఇక్కడ ఉండి ఈ జట్టుతో పాటు దొంగతనాలు చేస్తున్నాడు స్టోర్పురంలో. వాడు తెలియక వేసాడు. అయితే ఈ స్టోర్పురంలో ఎట్లా ఉంటారంటే ఎస్ఐ సిన్సియర్ గా ఉండి వాళ్ళ దగ్గర ఆశించకుండా, వాళ్ళ బంగారం తీసుకోకుండా, వాళ్ళ డబ్బులు తీసుకోకుండా, ఏమి లేడీస్ తో పిచ్చి వేషాలు లేకుండా ఉండేవాళ్ళు లైక్ చేస్తారు, భయపడతారు. స్ట్రిక్ట్ గా ఉంటే, స్ట్రిక్ట్ గా డ్యూటీ పర్ఫెక్ట్ గా చేస్తే ప్రాణాన్ని తెగించి పరిగెత్తారు, అడ్డం జరగరు. మనం ఎప్పుడైతే పిచ్చి వేషాలు వేస్తాం మన మీద రాళ్ళు చేస్తారు.
రాళ్ళ పక్కన రైల్వే ట్రాక్ లేదు సార్, ఇది మేము కూడా విన్నాం, మాకు కూడా ఇన్ఫర్మేషన్. కొద్దిమంది దొంగతనాలు చేయకపోయినా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్దేశపూర్వకంతో వారి మీద కేసులు మోపేవారని కూడా విన్నాం సార్. అమాయకులు కూడా శిక్షించారు. ఇందులోనే ఒక 6 నెలలు చదువుకున్నారు అనుకోండి, మళ్ళీ ఒకసారి దొంగతనానికి వెళ్ళిపోయి మళ్ళా వచ్చి మళ్ళా చదువుకుంటుంది. అలా సాల్వేషన్ ఆరే ముందు రోజు సంతకాలు పెట్టాలి, అక్కడ సంతకాలు పెట్టి వెళ్ళాలి. అక్కడ ఛాలెంజ్ గా చేసి టఫ్ గా ఒకసారి ఇంతక్కడ ఒకసారి 4 బంగారు కొట్లు కొట్టేశారు అన్నానే. మాకు ఈపిరిపాలెంలో మల్లెలు పొడిసారని మున్సిపు ఉండేవాడు. ఆ మున్సిపు అంటే సగం పోలీసు సగం మున్సిపు అట్లా ఆయనే పట్టిస్తాడు, ఆయన సమాచారం ఇస్తా ఉంటాడు. అంటే ఇన్ఫార్మర్ ఆయనే, సపోర్టర్ ఆయనే, వాళ్ళకి సపోర్ట్ ఆయన. ఆ ఇంటికి వచ్చేవాళ్ళు అంతరం. ఒకసారి ఈ చీరాల ఇట్లా మీరు దొంగతనం చేయకపోయి కానీ ఎక్కడ చేసుకోను కానీ మమ్మల్ని అందరికి పెట్టిస్తున్నాడు సిబిసి వాళ్ళకి, వాళ్ళకి అదర్ స్టేట్ వాళ్ళకి. ఈసారి ఇక్కడే చేద్దాం, దొంగ ఏం చేస్తాడు చూద్దాం అని 3 బంగారు గుడ్లు కొట్టేశారు. బంగారం అంతా పంచుకోకుండా దాచిపెట్టారు అక్కడ. మళ్ళీ ప్రాణం అంతకు వస్తారు, మళ్ళీ హ్యాండేజ్ అవుతూ వస్తుంది. తెల్లారి పొద్దునే మల్లెలు కొడిసిన ఫోన్ చేసి కొట్టేసారు. రాత్రి 3 బంగారు గుడ్లు కొట్టేశారయ్యా అంటే, సార్ మీరు కంగారు పడమాకండి, ఆ బంగారాన్ని దాచిపెట్టారంటారు, మీరు ఎక్కడ కూడా పట్టింది మీ ఏరియాలో నేరం చేయట్లేదు అంట కదా, ఆయన మీరు పట్టించారని చెప్పి అట్లా ఛాలెంజ్ గా. ఒకసారి ఎంవిఎస్ థామస్ అని గుంటూరు ఎస్పీ గారు రాత్రి 9-10 గంటలకు స్టోట్పురంలో ఉండి చీరాల సార్ రమ్మని కౌరు చేశాడు మిమ్మల్ని, నన్ను. సరే రాత్రి 9:10 వెళ్ళా. ఏమైనా నువ్వేనా చీరాల సాహిబు, చీరాలు రావద్దు అంటున్నా వాళ్ళన్నిటికీ చీరాలు రావాలి కదా, చీరాలు రాకపోతే అంటే ఎట్లా ఉంటాయా, నువ్వు ఎందుకు రావద్దు అంటున్నావు అన్నాడు. సార్ దొంగతనాలు అవి జరుగుతున్నాయి, అందుకని స్నాచింగ్లు జరుగుతున్నాయి, బట్టలు కొట్టు దొంగతనం స్నాచింగ్స్ ఎక్కువ జరిగేది, రావద్దు అన్నాం సార్. అందుకని అంటే లేదయ్యా, అది అమ్మాయికి కాలు కొట్టు, వీడికి చీర కొట్టు. అప్పుడు చాలా మంది అక్కడ వాంటెడ్ క్రిమినల్స్, వారెంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ చేరారు. ఓహో మీ సంగతి ఎట్లా ఉందరా అని అనుకుని తర్వాత సరే సార్ అని చెప్పి మా ఏరియాలో చేరాలేదని చేసేవాళ్ళు కాదు. ఆ టికెట్లు కొనుక్కొని అక్కడ అదర్ స్టేట్కి వెళ్ళేవాడు కానీ మా స్టేట్లో చేసేవాళ్ళు కాదు. ఆ చీరాలు అక్కడి నుంచి ఆ టైంలోనే మానవుడు దానవుడు సినిమా రిలీజ్ అయింది, శోభన్ బాబుది. లెటర్లు కానీ లేదా ఆకాశ మంత్రాలు కానీ ఇంకోటి కానీ జగన్ అని వచ్చాయి. జగన్ ఎస్ఐ గారికి నీకు దమ్ము ఒకసారి అంటే మిమ్మల్ని జగన్ అని సంబోధించేవారా అప్పుడు? జగన్ అనేవాడు, జగన్ ఎస్ఐ అనేవాడు. ఒకసారి అతను ఫోన్ చేసి జగన్ ఎస్ఐ నీకు దమ్ముంటే వాటర్ డ్రైవ్ లో ఏం జరుగుతుందో చూడిపోయి అన్నాడు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ కూడా లెటర్ల ద్వారా ఇచ్చేవారు? లెటర్లు ఇచ్చేవాడు, ఫోన్ చేసేవాడు. సార్ ఫోన్ చేసాడు ఒక అతను. అంటే నువ్వు ఏం చేసుకోలేవని వాళ్ళు ఛాలెంజింగ్ ఇచ్చినట్లా లేకపోతే ఏంటది? చేయలేమని కానీ అతను మీద కోపం ఉన్నాను కానీ ఓకే ఫోన్ చేసేవాడు. ఫోన్ చేస్తే వాటర్ డ్రైవ్ లో ఏం జరుగుతుంది చూడమంటే, సరే నేను రాత్రి కూడా మాకు అప్పుడు ఎస్ఐ జీవులు ఉండే కాదు, మా సిఐ గారు మంచి ఆనెస్ట్ సిఐ, అదే టైంలో రాత్రి కూడా నాకు ఇచ్చేసాడు జీబు. బాగా లాండ్రీ మెడిచేట దొంగల కంట్రోల్ జరిగింది. ఆ జీబు వేసుకుని వాటర్ డ్రైవ్కి వెళ్ళా. అక్కడ క్రియేటివ్ కలెక్టర్, సూపర్ ఇంజనీరు, అదే అక్కడ ఒక అమ్మాయి 2 అమ్మాయిని పెట్టుకుని ఒక డైరీ వేసుకుని పట్ట అక్కడ మందు కింద తాగుతా ఉన్నారు ఒక 2. ఎవరా మీరు? అమ్మాయిలతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి అక్కడ. నడ పోలీస్ స్టేషన్ అంటే 2 అడ్డం తిరిగారు. నువ్వు ఎస్ఐ ఇక్కడ ఎవరి లెక్క, పిఏ టు కలెక్టర్ అని ఒకడు, సూపర్ ఇంజనీర్ అని ఒకడు. అంటే పిఏ టు కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇంకో అతను. ఎవడో కాంట్రాక్టర్ వీళ్ళకి అరేంజ్ చేసి పెట్టాడు. దానికి ఇంకొకటి ఉంటాడు అడగనిస్తాడు, వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వీళ్ళని పట్టిద్దామని. ఇద్దరిని తీసుకెళ్లి జీబులో పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి తెల్లారి పొద్దున్నే వస్తే ఈ స్టేషన్ లో లేరాడు. మా సిఐ గారు జి రామారావు గారు, సార్ రాత్రి చట్టపని ఎస్పీ గారు ఫోన్ చేశాడయ్యా, కలెక్టర్ పోయిశారంట, వాళ్ళు ఏంటంటే అడ్డం తిరిగారు సార్ వాళ్ళు, మేము ఆ కాడర్ ఈ కాడర్ అంటున్నాడు, ఏ కాడర్ ఎవరికి ఎక్కువ అని. అంటే అంత ఛాలెంజ్ గా 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఒంగోలు 1 టౌన్కి మార్చారు ఎస్పీ గారు. ఒంగోలు 1 టౌన్లో అక్కడ కూడా ముందే పేపర్లు రాసేవాడు, జగన్ గారు వస్తున్నాడు అని బ్రాకెట్లు. అంటే అప్పట్లో కూడా మీకు జగన్ అని సంబోధించారు అంతే. ఎందుకంటే మానవుడు దానవుడు అనేటటువంటి సినిమా అప్పట్లో శోభన్ బాబు గారు 1973-74 అప్పట్లో ఆ సినిమా కాస్త హిట్ గా వచ్చింది. ఒక 2 డబుల్ యాక్షన్, ఒక శోభన్ బాబుకి ఇక్కడ ఘాట్ ఏదో ఉంటుంది.
ఆహా, అంటే ఆ స్టైల్లో ఎస్ ఉండేది. ఎస్ ఎస్. ఇప్పుడు ఆ వన్ టౌన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వన్ టౌన్ 3 సంవత్సరాలు అన్ని మొత్తం బంద్. మనం వెళ్తేనే బంద్ చేసేవాడు. ఇటు ఏమి ఎలా చేయడరా, ఎవడ మాట వినడరా అని. అక్కడ ఉండగా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లా హైదర్ క్లబ్ అని అన్ని క్లబ్లు మూసేశారు. హైదర్ క్లబ్ అనేది మూల. హైదర్ క్లబ్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇది. ఓ ప్రకాశం మనకు ఆపోజిట్ లో ఉంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో స్థాపించారు. అవును. కానీ ఆ క్లబ్ అదే కంటిన్యూ అవుతుంది. హైదర్ క్లబ్ లో ఇన్ఫర్మేషన్ చెప్పాడు, సరే ఊళ్ళు అన్ని మూసారు కానీ హైదర్ క్లబ్ లో పేకాడుతున్నా సరే. రాత్రి 1 గంట అప్పుడు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి మొత్తం వంటలో కూర్చోబెట్టా. వంట వేసానప్పుడు 76 లో కూర్చోబెట్టిన తర్వాత అందులో ఎంప్లాయీస్ వీళ్ళు మంచి మండల లెవెల్లో డివిజన్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా సరే లోపల వేసిన తర్వాత కలెక్టర్ గారేమో దానికి చైర్మన్, ఎస్పీ గారు వైస్ చైర్మన్ మా క్లబ్ కి. ఆ కలెక్టర్ గారు స్వామినాథన్ అని మీ ఎస్ఐ గారికి మెంటల్ మా క్లబ్ రైడ్ చేశాడు, ఏమనుకుంటున్నాడు ఆడి మీద యాక్షన్ తీసుకుని రిపోర్ట్ రాశాడు. నా మీద యాక్షన్ తీసుకోమని, మీ మీద యాక్షన్ తీసుకోమని కలెక్టర్ రిపోర్ట్ రాశారు. ఆ క్లబ్ రైడ్ చేశాను. అంటే మీ స్టోరీ వింటా ఉంటే అదేదో పాట ఉంది సార్, అంతో నా ఇష్టం అని. ఆ టైప్ లో మీరు సమాజం కోసం పనిచేశారు. రిపోర్ట్ రాశాడు. అప్పుడు మంచి గట్స్ ఉన్న ఎస్పీ కె నారాయణ స్వామి అని, ఆ నారాయణ స్వామి గారు ఐఎమ్ అప్రిషియేటింగ్ ది యాక్షన్ ఆఫ్ మై ఎస్ఐ, వెరీ గుడ్ బా అని దానికి రిప్లై రాశాడు. అంటే మీరు అప్పటికే ఆయన దృష్టిలో పడిపోయారు. వెరీ గుడ్. ఆయన అందుకే నాది చూసి 4వ సంవత్సరం ఎక్స్టెండ్ చేయమని చీరాల రాశాడు. అది ఒంగోలు మళ్ళా కావాల్సి వస్తుంది, ఒంగోలు చీరాల నుంచి ఒంగోలు మార్చాడు. 3 సంవత్సరాలు అయిపోయి. సరే, ఎస్ఐగా మీరు అనేక జాయిన్ అయినటువంటి కొద్దిలోనే మంచి మైలురాయిని చేరుకోవడం జరిగింది. తర్వాత సిఐగా ఎప్పుడు మీకు ప్రమోషన్ వచ్చింది సార్? సిఐగా 84 లో వచ్చింది. అక్కడ 84. మీరు సిఐగా ఎక్కడ పనిచేశారు స్టార్టింగ్? సిఐగా ఫస్ట్ విజిలెన్స్ ఎస్ఐ, విజిలెన్స్ సిఐ, విజిలెన్స్ కో పనిచేశారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు ఒంగోలు. ఒంగోలు మా జీప్ వెళ్తా ఉంటే మొత్తం విజిలెన్స్ లో కూడా మీరు చాలా కేసులు సాల్వ్ చేశారని చెప్పి కూడా విన్నాను. లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాడిని. అంటే ఇక్కడ కూడా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారా? లాండ్ ఆర్డర్ చేసి 3 ఏళ్ళు చేసిన. కానీ అప్పుడు కూడా మీకు చాలా అనేక రకాలటువంటి ప్రెజర్స్ ఎక్కువ వచ్చాయి పొలిటికల్ గా. ఎవరిని ఒకసారి మెట్టుకు ఒక విషయం చెప్పమంటారా? చెప్పండి. పొనుగువాటి కోటేశ్వరరావు అని ఎమ్మెల్యే గారు ఉండేవారు. అవును, అప్పట్లో ఉన్నారులేండి. గుంటూరు అక్కడ మన ఒంగోలు. ఆ బస్సులు ఉండే ఆయనకి బుల్లెట్ తిరిగేవాడు. ఒకసారి ఫోన్ చేశాడు. 78, 79, 80 82, 82, 83, 84. అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక ఎన్టీ రావు అభిమాని ఆయన పొనుగువాటి కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు. ఫోన్ చేశాడు. బస్సులు ఉండే అక్కడికి, బస్సులు కేసులు అంత పరిచయం అన్నమాట. పరిచయంతో అన్నాడు, ఫోన్ చేశాడు. సిఏ గారు చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏంటంటే సరే కనిగిరి ఎక్కడెక్కడో అసోసియేషన్ వాళ్ళు వచ్చి మీ సిఆర్పి క్వార్టర్స్ లో ఉండేవాడిని, మీరు తిరుగుతూ ఇక్కడ వస్తున్నారంట, వారం 10 రోజుల నుంచి మీకు అసోసియేషన్ తరపున వాళ్ళ జోలికి రాకుండా మీకోసం ట్రై చేస్తున్నారంట, మీరేం డబ్బులు తీసుకుని అంటున్నారంట, నువ్వు సిఐకి డబ్బులు ఇచ్చిన తర్వాత ఊళ్ళో రావద్దంటున్నారంట వాళ్ళు. అంటే మీరు ఎక్కడ కూడా అవినీతి అంటే లంచానికి తావు ఇవ్వకుండా చాలా స్ట్రిక్ట్ గా పనిచేశారు. వాళ్ళ దగ్గర మనం తీసుకోవడం తిన్న ఇంటి వాసాలు లెక్కట్టలేం కదా. అవునవును, ఏం మాట్లాడలేం కదా. ఎప్పుడైతే మనం డబ్బు తీసుకుంటామో ప్రశ్నించలేము, యాక్షన్ తీసుకోవడానికి అవకాశం. వాళ్ళ అడిషనల్ ఇది పెట్టినా తీసుకునే సమస్య లేదు. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఏమనగా ఇంటికాడ నుంచి డబ్బులు వచ్చాయి మొత్తం. నేను మాకు కావాల్సింది ఏంటి, మా నాన్నగారికి వాళ్ళకి మా ఫ్యామిలీకి పేరు కావాలి. వెరీ గుడ్. నాట్ ఫర్ మనీ, వీఆర్ డూయింగ్ జాబ్ ఓన్లీ టు గెట్ నేమ్. అంతే, ఒక మంచి పేరు రావాలి, వంశం నిలబడాలి. మాకు యాక్సిలరేషన్ ప్రమోషన్ ఇచ్చారు మాకు. అంటే మా బ్యాచ్ లో 5 మంది కంటే పైన పెట్టారు. మళ్ళీ డిఐజీ గారు ఒక్కటేసారి డైరెక్ట్ 5 మెంబర్స్ కంటే హై లెవెల్ లో పెట్టారు. వెరీ గుడ్. ఎందుకు పెట్టారంటే ఏసీఎల్ రాస్తారు మాకు, ఏది యాన్యువల్ కాన్ఫరెన్స్ రిపోర్ట్స్. అప్పుడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఒక ఎస్పీ రాశాడు, ఈజ్ అసెట్ టు ది డిపార్ట్మెంట్ అని రాశాడు. ఈజ్ అసెట్, ఈయన అసెట్ డిపార్ట్మెంట్ కి ఈయన పెట్టని కోట. ఈయన కోట డిపార్ట్మెంట్ కి. ఈయన డిపార్ట్మెంట్ ఈయన డిపార్ట్మెంట్ అంటే మీరు ఇంతకు ముందు అన్నారు అసెట్ అని. అసెట్ వెరీ గుడ్. ఈయన పెట్టని కోట ఐకాన్ ఈజ్ అసెట్ డిపార్ట్మెంట్ అన్నాడు. ఇంకొక ఎస్పీ గారు ఈజ్ నేమ్ అంటే ఆయన ఏసీ రాస్తారు, రాసి మాకు కమ్యూనికేట్ చేస్తారు.
హిజ్ నేమ్ ఈస్ నైట్ మేర్ సింహం స్వప్నం ఇన్ ద హార్ట్స్ ఆఫ్ క్రిమినల్స్. శ్రీరామస్వామి గారు అని మాకు డీల్ చేశాడు ఇక్కడ. హిజ్ నేమ్ ఈస్ నైట్ మేర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ క్రిమినల్స్. ఇన్ ద హార్ట్స్ ఆఫ్ క్రిమినల్స్ నైట్ మెయిల్. ఈయన దొంగలకు సింహం స్వప్నం. నైట్ మెయిల్. మనం కొన్ని లక్షల కోట్లు ఇచ్చిన రాయలేదు. అవును, ఎంత ఎలా రాస్తారు సార్? మీరు ఎంత కరెక్ట్ గా ఉంటే ఆ విధమైనటువంటిగా మీకు వర్ణిస్తారు. ఈజ్ వెరీ పాపులర్ పోలీస్ ఆఫీసర్. వెరీ గుడ్. అనేది పేరు కోసం ఉంది, డబ్బు కోసం సమస్య లేదన్నమాట. అక్కడ ఏంటంటే మేమేంటంటే ఇదిగో ఇక్కడ కూర్చుంటాము, ఆ సీట్ ఇది ఎవడే సరే ఎవడన్నా ఇటువంటి వాడు వచ్చి సార్ అన్నాడు నాకు, ఎవడరా నువ్వు నీ బొట్టి వాళ్ళు 10 మంది అనుకుంటాను, ఏమనుకున్నారో నువ్వు అది తిట్టి పంపించి మనకు అనుమానం వస్తుంది కదా. ఆ రకమైన ఉద్యోగం అనమాట. అంటే హుందాతనంతోనే ప్రవర్తించారు కానీ ఎక్కడ కూడా చెయ్యి చాపి నాకు ఇది కావాలి అనే రేంజ్ లో మీరు లేరు. అంత అవసరం లేదు మాకు. ఎందుకంటే మేము మా తాతగారు ల్యాండ్ లార్డ్స్ 77 మా నాన్నగారు మాకు పొలాలు పనిచేశారు. మరి అటువంటిప్పుడు డిఎస్పీగా ఉన్నప్పుడు మీకు కొన్ని చాలా షోకాజ్ నోటీస్ అవన్నీ వచ్చాయని చెప్పి విన్నాం. లేదు అసలు నా సర్వీస్ లో ఒక్క పనిష్మెంట్ కూడా లేదు. ఏదో ఒక షూట్ సైట్ ఆర్డర్ లో ఏదో ఏదో చేశారు ఒకసారి మటుకి 86లో ఎన్టీ రామారావు మీద రాళ్ళు వేశారు. అవును, గుంటూరులో. అప్పుడు లాఠీ చార్జ్ చేస్తే ప్రెస్ వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాయి. ఆ ప్రెస్ వాళ్ళకి అపాలజీ చెప్పమని కూడా చేశారు వాళ్ళు. అప్పుడు ఎస్పీ గారు అప్పాలి చెప్పమన్నారు, సిఐ గారు అన్నారు నేను ఉద్యోగం రాజీనామా చేస్తా కానీ అప్పాలి చెప్పరాను. అంటే ఎన్టీ రామారావు గారు అప్పుడు 86 లో రాళ్ళు దాడి జరిగినప్పుడు ఎన్టీ రామారావు మీద మీరు అక్కడ సీఏగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళను అప్పుడు నేను ఒక్కనే సీఏ. మీరు ఒక్కరే సీఏ అప్పుడు. అటు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఆన్ డ్యూటీలో మీరు ఉన్నారు అప్పుడు అక్కడ. అవును, ఆ స్పాట్ లో ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. వస్తా ఉంది ఫుల్ లాఠీ ఆళ్ళ మీద ఏళ్ళ మీద చెదకొడితే తప్పదు కదా. అంటే ఎన్టీ రామారావు లాఠీ చార్జ్ చేయించారు అని చేయించారు. అప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా తప్పదు కదా అప్పుడు తగిలిగా. ఏంటి మేము ప్రెస్ అనేది కొంచెం ఉంటది కదా, ఉంటది, ఇగో ఉంటది. మీరు అప్పాలజీ చెప్పాలన్నారు. చెప్పే సమస్య లేదు, రాజీనామా చేస్తా కానీ అప్పాలజీ సమస్య లేదు. రాజీనామా అయినా చేస్తాను కానీ అపాలజీ మాత్రం చెప్పను. ఏ తప్పు చేయలేదు. అట్లా ఆ రకంగా ఇక్కడ గుంటూరు 86లో టౌన్ సీకి వచ్చా. టౌన్ సీకి వచ్చినప్పుడు ఓ 12 క్లబ్బులు ఉండే గుంటూరులో. ఆ 12 క్లబ్బులు కూడా మాకు ఓ 18 మంది ఎస్ఐలు ఉండవు నా కింద. పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, కంట్రోల్ ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు, ఈ 18 మందికి చెప్పి మీటింగ్ పెట్టి అబ్బాయి ఊళ్ళో ఏమి క్లబ్బులు ఉంటాయి లేదు. ఏ ఇయర్ అంటే అది 86. అప్పుడు జేవి రాముడు గారు ఇక్కడ రాములు జేవి రాముడు డీజీపీ చేశారు. ఆయన అరుణ్ సార్ మరి ఏఎస్పీ, ఈయనేమో అడిషనల్ ఎస్పీ. ఏఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఐ వాంట్ టు క్లోజ్ ఆల్ ది క్లబ్స్. అదేంటి అక్కడ కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు కదా, హైకోర్టుకి కడతా నేను చీరాల్లో చాలా కేసులు పెట్టించుకున్నాను, కోర్టుతో ముద్దాగా తిరిగాను, మరి నీకెందుకు కొట్టానని చెప్పి చాలా మంది కేసులు పెట్టారు సార్ నా మీద. అనవసరంగా మళ్ళీ నువ్వు ఎందుకు అందులో ఇన్వాల్వ్ అవుతావు అన్నారా? అందుకని అదేం బయలుదేరు సార్, బ్రహ్మాండంగా వెరీ గుడ్ గో హెడ్ అన్నారు. ఆ 12 క్లబ్లు కూడా ఒక 10 days లో ముగించేశారు. వెరీ గుడ్. 86లో. సార్ ఇవన్నీ చిన్న చిన్నవి కావచ్చు, మీరు చాలా పెద్ద పెద్దవి స్కామ్స్ కానివ్వండి తర్వాత కొన్ని ఛేదించాలని విన్నాను. లాండ్ ఆర్డర్ చేస్తుండగా 88లో రంగా హత్య జరిగింది. రంగా హత్య వచ్చినప్పుడు 20 రోజులు కర్ఫ్యూ పెట్టాము ఇక్కడ. అంటే రంగా గారి హత్య జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు, గుంటూరు టౌన్ సీఐగా ఉన్నారు. అప్పుడు మీరు ఆ టౌన్ సీఐగా ఉన్నప్పుడు ఇక్కడ ఎటువంటి అలజడులు లేవా? అలజడి అంటే దగ్గర తాడిశెట్టి వెంకటరామ్ అనే ఆయనను పండురాజు అనే ఆయన మీద మొత్తం కమ్మా శాస్త్రం నగలు ఇద్దరము ఒక 50 కేసులు పెట్టాం వాళ్ళ మీద. ఆ దెబ్బతోటి లీడర్స్ అయిపోయారు. ఈయనకేమో ఆయన ఏఐసిసి మెంబర్ అయ్యాడు, ఈయనేమో ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఏఐసిసి మెంబర్ అయ్యాడు, ఇతనేమయ్యాడు, ఇంకో అతను ఎమ్మెల్యే అయ్యాడు. ఇది అంటే మురళి వాళ్ళ నాన్నగారా మీరు చెప్పేది? మురళి వాళ్ళ నాన్నగారా? తాడిశెట్టి బ్రదర్స్ వాళ్ళ నాన్నగారా? తాడిశెట్టి మురళి వాళ్ళ అన్నగారు వెంకటరావు గారు. యూత్ కాంగ్రెస్ కోటాలో రాజశేఖర గారు టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే. వెరీ గుడ్. అక్కడి నుంచి రంగా స్టేషన్ అయిపోయిన తర్వాత క్రైమ్ సీగా
ఇలా క్రైమ్ సిఐగా ఉండగా 3 సంవత్సరాలు చేశారు గుంటూరు క్రైమ్ సిఐగా. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళా మీనా గారు ఎస్పీ గారు ఉండేవాళ్ళు. అంటే న్యాయం ధర్మం కోసం మనం ఎంత దూరం వెళ్ళాలి. అవును, అది మీలో ఉంది. తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక బ్యాచ్ పట్టుకున్నారు 8 మందిని. 8 మంది పట్టుకుని ఐజీ గారికి ఎస్పీ గారు చెప్పేశారు, సార్ మా జిల్లాలో కేసులన్నీ మొత్తం డిటెక్ట్ అయిపోయినాయి, ఒక బ్యాచ్ దొరికింది, మర్డర్ ఫర్ గెయిన్లు, డెకార్డ్ కేసులు, ఇవన్నీ 8 కేసులు వాళ్ళు చేశారు, బ్యాచ్ దొరికింది సార్ అని ఐజీ గారు చెప్తే వెరీ గుడ్ అని సంతోషపడ్డారు ఆయన. నేను అప్పుడు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గుంటూరుకి, నన్ను సిఏ గారు నువ్వు మెసేజ్ తీసుకెళ్లి తాలూకా పోలీస్ స్టేషన్ లో 8 మంది ఉన్నారు, వాళ్ళు ఇంటర్గేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయను అన్నాడు. సరే నేను తాలూకా పోలీస్ స్టేషన్ కి క్రైమ్ సిఐని కదా, తాలూకా స్టేషన్కి వచ్చినప్పుడు తాలూకా సిఐ గారు మా సెలవు పెట్టి వెళ్ళాడు. ఇక్కడ చేస్తే వాళ్ళందరూ 8 మంది, ఆ 8 మంది కూడా అయ్యా అని ఇట్లా లాక్కొని బయట తెస్తామంటే ఏంటంటే అయ్యా ఎస్పీ గారు సిఐ గారు అంజనీ సిన్హా అని ఏఎస్పీ ఉండదు, లేడీ ఏఎస్పీ గారు. అవును, అంజనీ సిన్హా అనంతపురం డిస్ట్రిక్ట్ కూడా చేసింది కదా ఏఎస్పీ గారు. నేను క్రైమ్ సిఐ ఉండగా సిఐ గారు మీరు ఎవరిని కొట్టినా ఇంట్రాగేషన్ నేను చూడాలి, నేను లేకుండా కొట్టమాక నేను ఉండాలి, దగ్గర ఉండాలని. వెరీ గుడ్. ఓకే సార్. సో మీ యొక్క హిస్టరీలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా అందరు రికార్డ్ చేసాను స్టేట్మెంట్లు అన్నాడు. చేశాను సార్, వాళ్ళు కోళ్ళు పట్టుకునే వాళ్ళు కోళ్ళు పట్టుకునే వాళ్ళు దాడి అట్ట రోడ్లో కోళ్ళు పట్టుకుంటారు దొంగతనం సార్, వాళ్ళ మర్డర్ కేసులు ఏంటి, వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళు కాదు సార్, మీరు చెప్పి కరెక్ట్ గా నేను చేయను సార్ అరెస్ట్ అన్నాను. ఏం మాడుతున్నావు నువ్వు, నిన్ను కరీంనగర్ పంపిస్తా అన్నాడు. పంపించుకో, ఎక్కడున్నా డ్యూటీనేగా, నీ మరి ఇప్పుడు రాసుకో, నీ ఆఫీస్ తాళం వేస్తాడు వేసుకో, నీ జీప్ సీజ్ చేస్తాడు చేసుకో అని చెప్పి గెట్అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అన్నాడు. బయటకు వచ్చేసి ఎవరు ఎస్పీ గారే, ఆయన మాట వినలేదని, ఆయన మాట వినలేదని ఎస్పీ గారు గెట్ అవుట్ ఫ్రమ్ ఆఫీస్ అన్నారు. అంటే నేరాలకు సపోర్ట్ చేయాలని, నేరాలు అరెస్ట్ చేయనన్నా నేను, వాళ్ళు కోళ్ళు పెట్టుకున్న వాళ్ళు నువ్వు మర్డర్ కేసు అంటే ఎవడో చేసింటే వాళ్ళ మీద మోపండి అంటాడు. ఇంట్రాగేషన్ దొంగలు ఏం చేస్తారంటే బాగా సివియర్ ఇంట్రాగేట్ చేశాను అనుకో, ఏం చెప్తారు చెప్పలేక అయ్యా నేనేం చేశాను ఒప్పుకుంటారు, ఇదైతే వాస్తవం, నేనే చేశాను అంటారు, ఈ దెబ్బలు ఎట్లా తట్టుకుంటామని తర్వాత చూసుకోవచ్చు అని. ఇప్పుడు అప్పుడు నేను బయటకు వచ్చి డ్రైవర్ తోటి, అరే నీ మోటార్ సైకిల్ లాలపేట క్రైమ్ వేసే ఉంటే నడవడం ఎస్పీ గారు జీప్ సీజ్ చేస్తాడట, మా జీప్ డ్రైవర్ వచ్చాడు వెంకయ్య అని, అయ్యా అని పోవా జీప్ అక్కలేదు ఏమక్కలేదు, ఎస్పీ గారు నేను జీప్ సీజ్ చేస్తా అన్నాడు, నా జీప్ పోనా నాకు జీప్ అక్కర్లేదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి మా రైటర్ చెప్పి ఎస్పీ గారు మన ఆఫీస్ తాళం వేస్తానంటున్నారా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎస్బీసీ అని ఒక నాగరాజ్ అని పంపించాడు సిఐని, సిఐ ఆఫీస్ తాళం వేసాడు అని. ఆడు వచ్చి సారీ సార్ నాయన నువ్వు వస్తావని తెలుసు వేసుకో తాళం అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి ఈనాడులో రాశారు సిఐ ఆఫీస్ తాళం వేసాడు ఎస్పీ అని. సరే, అది పేపర్ లో కూడా వచ్చింది. సరే, మీ కార్యాలయాన్ని ఎస్పీ గారు క్లోజ్ చేయించారు. అది ఎలా సార్, అది ఎలా సాధ్యం? అది అంతేగానే తెల్లారి పేపర్లో వచ్చినప్పుడు ఎస్పీ మీద కూడా పై అధికారులు ఉంటారు, చాలా మందికి విషయం తెలిసిపోతారు. పిలిచారు, ఏం చక్రపాణి నీ ఆఫీస్ తాళం వేసాడు అంట కదా, అతని సంగతి తెలుస్తాను రిపోర్ట్ రాసి ఎస్పీ మీద అన్నాడు. సార్ ఆయన ఏదో కోపం వచ్చి చేశాడు, ఐపీఎస్ ఆఫీసర్ మాకెందుకు సార్ వాళ్ళకి, ఇది నేను రిపోర్ట్ ఇవ్వను సార్ అన్నాడు. ఎందుకంటే ఆయనకి ఈయనకి పడేది కాదు, ఎస్పీ గారు డిఐజీ గారు. అలా కూడా రాజకీయాలు అప్పట్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే మరి 2వ రోజు పిలిచి ఇదిగో తాళం చేసి డిఎస్పీ ద్వారా కవర్ చేశాడు. ఎస్పీ బంగాళకి వెళ్ళా, ఏంటంటే పేపర్లో ఇచ్చామన్నాడు. సార్ నేను జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ని, ప్రెస్ మీట్ పెట్టుకోండి సార్ మీ మీద మీరు చేసిన పనికి, కానీ సిఐ తాళం వేసినట్టు నా పరుగు పోతే అందుకే నేను ప్రెస్ మీట్ పెట్టలేదు సార్, నేను వాళ్ళు తెలిసి రాసుకున్నా, నేనేం చేస్తాను దానికి, నేనేమి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్ అని చెప్పి ఇదిగో తాళం చేసి తీసి పట్టుకెళ్ళను, నేను తీసుకెళ్ళను, ఎవడైతే ఓపెన్ చేసాడో వాడిని తీయమను, నేను సాయంత్రం వస్తాను ఆఫీస్కి అని తాళం చేసి చూడు ఎస్పీ తీసుకోవాలా, నేను దీను ఎవరు నేనే మరి మీ దగ్గర తాళం చేసి తీసుకెళ్తే ఎట్ట కనపడను సార్ నేను తీసుకోవాలంటే తర్వాత తీసాడు. అట్లా అంటే న్యాయము ధర్మం కోసం ఎంత దూరం అయినా వెళ్ళే మెంటాలిటీ ఎవరికి చక్రపాణి గారిది, ఎవరికి తలకాయించే సమస్య లేదు. సరే, మీరు ఎవరికి తల వంచకుండా చక్రపాణి అనేటటువంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా
సో సంబంధిత అధికారులు కూడా చర్చ ఎవరి చక్రపాణి అనేటటువంటి ఆలోచన విధానం కూడా అప్పట్లో ఉంది అని కూడా మాకు సమాచారం ఉంది. సో ఇక మీరు డిఎస్పీగా ఏ విధంగా ప్రమోట్ అయ్యారు, ఆ తర్వాత మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ మీరు చాలా అవార్డులు తీసుకున్నారు. ముఖ్యంగా అవార్డు మీరు ఏ అవార్డు తీసుకున్నారు సార్? ఫస్ట్ మీరు ఒక్క నిమిషం సార్, మీరు డిఎస్పీగా ఎప్పుడు ప్రమోట్ అయ్యారు? 98. సో డిఎస్పీగా ప్రమోట్ కావడానికి సిఐకు డిఎస్పీకి మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందండి? సిఐగా ఒక 14 సంవత్సరాలు చేశాను. మీరు ఈ సిఐగా డిఎస్పీ అయిన తర్వాత చాలా మంది మీరంటే సిఐలు ఎస్ఐలు కూడా ఈడెంట్రా ఎప్పుడు తలనొప్పి మాకు హెడ్ఏక్ అయిపోయింది అనే రకంగా మీరు అంతే స్ట్రిక్ట్ గా ఉండేవారట. నిజమేనా అది? అంటే కొద్దిమంది మరి ఇతని దగ్గర ఇంకొద్దిమంది ఇతని దగ్గర ఉంటే మనం నేర్చుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారంట అప్పట్లో. అంటే మనం ఎప్పుడైతే ఆనెస్ట్ గా ఉండి వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే వాళ్ళు ఈడు ఎవడమాట వినడరా ఇక్కడ మొత్తం క్లబ్ లో ముగించేసా కదా, వాళ్ళకి రాబడి లేదు కదా. రాబడి లేకపోతే ముందు పేరు కోసం ఆశించే వాళ్ళు ఉంటారు కదా. అవునవును ఉంటారు. పేరు కోసం 12 క్లబ్లు ముంచేసా 10 రోజుల్లో. అప్పుడు రంగా గారి అసోసియేషన్ లో ఈ టౌన్స్ మన ఆస్తులన్నీ కమ్మాస్ ఆస్తులన్నీ తగలపెట్టి మన సరిగ్గా యాక్షన్ తీసుకుని ఆ సెంటర్ కాల్ చేసి ఒకటి కాల్ చేసేవాడిని. ఎప్పుడు ఏ సంవత్సరంలో? అదే అసోసియేషన్ లోనే డ్యూటీలు చేస్తా ఉంటే ఒక వ్యక్తిని షూటర్ సైడ్ చేస్తా ఉంటే అంటే లూటీలు చేస్తా ఉంటే అది అవును. అప్పుడు ఒకటి కాల్ చేసాం. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత 20 రోజులు కర్ఫ్యూ పెట్టిన తర్వాత వీళ్ళంతా వెళ్ళి కోడేరు శివప్రసాద్ దగ్గరికి వెళ్ళారు, హోమ్ మినిస్టర్ దగ్గరికి. సార్ ఈ టౌన్సీ కాపు మన కమ్మాసం నగిలిపెట్టారు, మీరు ట్రాన్స్ఫర్ అంటే అప్పుడు కూడా ఈ రోగం ఉందా? క్యాస్ట్ రోగం అప్పటికి ఉందా? ఉంది. ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. అబ్బాయి మూసుకుంటారా, ఆయన ఉండబట్టి ఆ మాత్రం ఉన్నాయిరా. అంటే మీకు పబ్లిక్ లో కూడా మంచి పేరు అప్పట్లో. సిన్సియర్ ఆఫీసరు అన్ని మూవీ చేసాడు, ఎవడ మాట వినడా మీరు వెళ్ళండి అని ఆ టైంలో మనం ట్రై చేశారు. ఈ క్లబ్ లో 3 సంవత్సరాలు ఖాళీగా పెట్టుకుని అద్దెలు కట్టుకుంటా. 3 సంవత్సరాలు ఇది వీళ్ళు పంపించేసి మళ్ళీ ఓపెన్ చేసుకుందామని. అవునవునండి, మీరు వాళ్ళకి ఇబ్బంది కదా, వాడు అల్లగల అంటే అంత సిన్సియర్ గా ఉద్యోగం చేసేవాడు. వెరీ గుడ్. విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ వెళ్ళాను, 3 సంవత్సరాలు పనిచేశాను. మీరు డిఎస్పీగా నుంచి అసిస్టెంట్ ఏఎస్పీగా ప్రమోట్ అయిన ఈ మధ్యలో మీకు అవార్డ్స్ కూడా వచ్చాయి. తర్వాత ఎస్పీగా ఉన్న తర్వాత కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. మా బ్యాచ్ 71 బ్యాచ్ లో ఇండియన్ పోలీస్ మెడల్ అంటే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ 15 ఏళ్ళు సర్వీస్ ఉంటారు. 15 ఏళ్ళు లేకపోతే కానీ ఐపీఎం ఎవరు, ప్రెసిడెంట్ మెడల్ ఎవరు, దానికి ఉండాలి మినిమం 15 ఇయర్స్ ఉండాలి. 15 ఇయర్స్ ఉండాలి. 15 ఇయర్స్ నిండగానే మా బ్యాచ్ లో ఫస్ట్ ఐపీఎస్ నాకు, మా ఐపీఎం నాకే వచ్చింది. మీకే? గుంటూరు టౌన్ సీఎం ఉండగా. వెరీ గుడ్. ఫస్ట్ నాకు 15 సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ అనుభవం లేకపోయినా 15 సంవత్సరాలు నిండగానే వచ్చింది. ఫస్ట్ నాకే వచ్చింది మా బ్యాచ్ లో. మీ బ్యాచ్ లో మీకు వచ్చింది ఇండియన్ పోలీస్ మెడల్. వెరీ గుడ్. హైదరాబాద్ లో ఇండియన్ పోలీస్ మెడల్ అంటే ఎవరు సీఎం గారు ఇచ్చారా? ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ చేసి సీఎం ద్వారా ఇప్పిస్తారు. సీఎం ద్వారా. వెరీ గుడ్. ఇప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి చేతుల మీద మీరు అవార్డు తీసుకున్నారు. ఏ అవార్డు అది? ఇండియన్ పోలీస్ మెడల్. ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డును అతి తక్కువ సమయంలో తీసుకున్నటువంటి వ్యక్తి చక్రపాణి. సార్ చెప్పండి. రెండోది ఆంధ్రప్రదేశ్ మహోన్నత సేవ పథకం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మహోన్నత సేవ పథకం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మహోన్నత సేవా పథకాన్ని కూడా చక్రపాణి గారు సాధించారంటే ఆయన యొక్క డ్యూటీ మీద ఆయనకు ఉన్నటువంటి భక్తి, భయం, ప్రేమ ఎటువంటిదో ఒకసారి చూడండి. ప్రజలంటే ఆయనకి ఎంత అభిమానం, చట్టం అంటే ఎంత గౌరవమో చూడండి. సార్ దాని కింద ఇంకొక ఆంధ్రప్రదేశ్ ఉత్తమ సేవ పథకం. మరి ఏంటి సార్ ఇది? ఆంధ్రప్రదేశ్ ఉత్తమ సేవ పోలీస్ ఉత్తమ సేవ పథకం. పోలీస్ ఉత్తమ సేవ పథకం అంటే ఏ క్యాడర్ లో ఉన్నప్పుడు, ఏ డిస్ట్రిక్షన్ లో కొట్టారు సార్ అది? ఈ 3 కూడా సిఏగా ఉన్నప్పుడే. వెరీ గుడ్, వెరీ గుడ్. సిఐ రేంజ్ లోనే మీరు ఈ అవార్డులు కొట్టేశారు. 5,000 3,000 నెలకి ఎక్స్ట్రా జీతం ఇస్తారు. అవునులేండి, అవార్డు కదా, అవార్డుకి ఎక్స్ట్రా ఉంటుంది. రైట్. అట్లాగే మనీ రివార్డ్స్ కానీ జిఎస్సీలు కానీ బాగా పెద్ద పెద్ద కేసు కట్టుకుంటే మనీ రివార్డ్లు ఇస్తారు. అవును, రివార్డ్స్ ఇస్తారు. లేదా ఎంఎస్సీలు ఇస్తారు, మెటీరియల్ సర్వీస్ ఎంట్రీలు. అంటే జిఎస్సీ గుడ్ సర్వీస్ ఎంట్రీలు. ఇవన్నీ కలిసి 200 ఉన్నాయి నాకు రివార్డ్స్. 200? వాహ్. సార్ మీరు ఏఎస్పీగా ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు, పెద్ద పెద్ద కేసులు ఛేదించారు. డిఎస్పీగా ఏఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఆ కేసులు ఏమో మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? ఒక 4 ఇంపార్టెంట్ కేసులు అండి. చెప్పండి సార్. మామూలు కేసులు అయితే చాలా ఉన్నాయి. లేదు, మామూలు కేసులు మీరు చాలా చేశారు, కానీ మా ప్రేక్షకులకు కావాల్సినది
చాలా హారిబుల్ కేసెస్. అంటే ఇదిరా కేసు అంటే వీడ్రా మొగోడంటే, పోలీస్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ అంటే ఇతనరా అనే విధంగా మీరు 4 కేసులు చేశారు. అవి ఏంటి సార్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి. అంటే లా అండ్ ఆర్డర్ ఎంత ఇంపార్టెంట్, క్రైమ్ కూడా అంత ఇంపార్టెంట్. చెప్పండి. అంటే మేము రాత్రి 12 గంటల 2 గంటలకు మాకు రాత్రి పగలు సమానం. మీరు పోలీస్ కదా సార్, 24 hours ఫర్ పబ్లిక్. చాలా మంది అయిగొట్టి ఇందుకొట్టి, ఎందుకంటే నాకు ఏ అలవాటు లేవు. సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అయినప్పుడు మా ఊళ్ళో కొంతమంది మందు కింద తాగి వాళ్ళు ఉంటారు కదా, మా అమ్మగారు భయపడి, నానా నువ్వు సబ్ ఇన్స్పెక్టర్కి వెళ్తున్నావురా, తాగుండి వేసుకున్నాను ఉట్టేయరా బాబు అంది. నేను ఖమ్మం డిఎస్పీ కూడా మా డిఐజీలు ఎస్పీలే ట్రై చేశారు. ఎక్కడైనా ఏంటని నువ్వు మందు కొట్టమంట కదా అని. ఏ విధంగా అయినా సరే డిపార్ట్మెంట్ లో తాపించాలని మీరు ప్రయత్నం చేశారు సార్. నేను మా అమ్మగారు కొట్టేశాను. ఇప్పటికి కూడా అవ్వట్లేదా? లేదు. నిజమా? డ్రింకింగ్, డీమెన్స్, స్మోకింగ్, గ్యాబింగ్, నో, ఐ యామ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది వైసెస్. ఒకసారి మా ఛానల్ ప్రేక్షకులు చెప్పండి, మీరు నిజంగా మందు కొట్టరా? ఏమి మందు కాదు, సిగరెట్ కాదు, ఏమి అసలు దుర్వ్యసనాలు, నో దుర్వ్యసనాలు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మందు కొట్టని వ్యక్తిని మొట్టమొదటిసారిగా మిమ్మల్ని నేను చూస్తున్నాను. రియలీ గ్రేట్. అందుకని ఇప్పటికి టెన్నిస్ ఆడుకుంటాను, లేదా పబ్లిక్ సర్వీస్. మీ ఏజ్ సార్, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 77. 77 ఏంటి సార్ మీరు ఇంకా 60 వస్తుంది. వా అంటే ఎటువంటి చెడు అలవాట్లు లేరు కాబట్టి మీరు హెల్తీగా ఉన్నారు. ఇప్పటికీ మా ముందు కూర్చొని మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. మీ వాయిస్ లో కూడా బేస్ ఉంది. సో మీ యొక్క శరీరంలో కూడా రెసిస్టెన్సీ పవర్, అంటే వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే మీ అలవాట్లే మీకు శ్రీరామ రక్ష. ఓకే, వాట్ ఎవర్. మేము ఈ మెడల్స్, చాలా మెడల్స్ చేసుకున్నారు. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. ఈ మెడల్స్ కథ చెప్పండి సార్, కాస్త వింటాం. ఇవన్నీ నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ మహోన్నత సేవ, ఇది ఒకటి సేవా పథకం, పోలీస్ మెడల్ ఫస్ట్. ఇది ఎప్పుడు వచ్చింది? పోలీస్ మెడల్, ప్రెసిడెంట్. ఇది దీని కథ చెప్పండి సార్. ఇది ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, ఫస్ట్ వన్. అవును, ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఇండియన్ పోలీస్ మెడల్ ప్రెసిడెంట్ గారు శాంక్షన్ చేశారు. నెక్స్ట్ ఇది సార్ ఆంధ్రప్రదేశ్ మహోన్నత సేవ పథకం. ఆంధ్రప్రదేశ్ మహోన్నత సేవా పథకం కింద ఇక్కడ కనబడుతున్నది రెండవది, ఇది ఇవ్వడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వెరీ గుడ్. ఇది సార్ మూడవది సార్ ఆంధ్రప్రదేశ్ ఉత్తమ సేవ పథకం. ఆంధ్రప్రదేశ్ ఉత్తమ సేవా పథకం కింద ఈ పథకాన్ని ఇచ్చారు. ఇది సార్ హోమ్ సెక్రటరీ నాయర్ గారు ఇచ్చారు. ఇది నాలుగవది, హోమ్ సెక్రటరీ నాయర్ గారు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు సార్? ఓవరాల్ సర్వీస్ ఉత్తమ సేవా పథకం. ఓవరాల్ గా మీ యొక్క సర్వీస్. సో SI2 ఆ అవార్డు ఇచ్చేదాకా అన్ని రంగాలలో డిపార్ట్మెంట్ కు భక్తితో, భయంతో, ప్రేమతో అందరికి అండగా ఉంటూ తన విధి నిర్వహణ కరెక్ట్ గా చేశాడని ఈ 4వ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది 5వది సార్. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఇది వేరియస్ సిగ్నిఫికెన్స్ కి ఇస్తారు మామూలుగా. ఇది వేరియస్ సిగ్నిఫికెంట్ గా వేరియస్ సిగ్నిఫికెంట్ గా ఎవరు ఇస్తారు సార్? ఇది కూడా డిపార్ట్మెంట్ శాంక్షన్ చేస్తుంది. డిపార్ట్మెంట్ శాంక్షన్ చేసింది. వెరీ గుడ్. ఇక్కడ మన ముందర ఉన్నటువంటి చక్రపాణి గారు తన డ్యూటీని, కర్తవ్యాన్ని దైవంగా భావించి 6 నిమిషాలు ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే తన భద్రత ఏ విధంగా ఇవ్వాలి, పోలీస్ అంటే ఈ విధంగా ఉండాలి, పోలీస్ అధికారి అంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా తన సేవలు నిర్వర్తించాడు. కాబట్టి ఈ రోజు ఆయన మన SS9 ఛానల్ ఉంటారు సార్. చెప్పండి. ఫస్ట్ 74లో బనగానపల్లి బ్యాంక్ దోపిడీ కేసు పట్టుకున్నాం ముద్దాయిలు. స్టోర్పురం సిద్ధాపురం ఎయిర్ క్లాస్ స్టోర్పురం ఎయిర్ క్లాస్ కలిసి చేశారు 74లో. వెరీ గుడ్. బనగానపల్లి బ్యాంక్ దోపిడీ, బనగానిపల్లి, కర్నూలు జిల్లా బనగానపల్లి బ్యాంక్ దోపిడీ. వెరీ గుడ్. అది మీకు అక్కడ ఎందుకు వేశారు సార్? ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ చేశారు కదా. ఓకే ఓకే ఓకే. రైట్ రైట్, అవునులేండి. ఫస్ట్ కేసు అది. అది తర్వాత దాని తర్వాత 78లో సింహాచలం అక్కడే జరిగింది. దక్షిణ టెంపుల్లో వీళ్ళు మొత్తం ఒక 8 మంది వెళ్ళి అక్కడ ఒక వాజ్పేయిని చంపేసి అక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన పచ్చల పథకంతో సహా. ఇది ఎన్నో సంవత్సరం సార్? 78లో శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చిన పచ్చల పథకాన్ని సింహాచలంలో, అంటే దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని దొంగలించారు. దాన్ని ఛేదించారు మీరు. అది ఎట్లా అంటే తీసుకొచ్చేసారు, అందరూ పంచుకున్నారు. మా డిఐజీ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు చేశారని మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, ఒక 4 టీములు వేశారు వాళ్ళ పట్టుకుంటాకి. అందులో ఫస్ట్ ముద్దాయిని పట్టుకుంది నేనే. ఫస్ట్ ముద్దాయిని మీరే. 5 కిలోమీటర్లు. ఎవరైతే భద్రాచలంలో జరిగినటువంటి పచ్చలహారాన్ని ఛేదించినటువంటి ఫస్ట్ ముద్దాయిని పట్టుకున్నటువంటి సింహాచలంలో జరిగినటువంటి దోపిడీ పచ్చలహారాన్ని
శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చారు అది. అవును, పచ్చలహారం కాకుండా పచ్చలహారం ఏమో తర్వాత దొరికింది, కిరీటం దొరికింది. కిరీటం బంగారుది. ఇప్పుడు అందులోను కావాటి ప్రసాద్ ఎలియాస్ చిట్టుముత్యాలు అంటారండి. అలియాస్ చిట్టి ముత్యాలు కావాటి ప్రసాద్. ఆ చిట్టుముత్యాలు గారు ఏం చేశారంటే, మాకు డిఐజీ గారు బాపట్ల అగ్రికల్చర్ గెస్ట్ హౌస్ లో మీటింగ్ పెట్టారు. టీములన్నీ టీము 4 స్పెషల్ డ్యూటీలు వేశారు టీములన్నీ. రేపు పొద్దున్న 9 గంటలకు మీటింగ్ అయ్యా, మీటింగ్ వచ్చేయండి అందరూ అన్నారు బాపట్ల అగ్రికల్చర్ గెస్ట్ హౌస్ కి. నేను అప్పుడు ఒంగోలు టూటో అయితే చీరాల స్పెషల్ డ్యూటీలో ఉన్నా. ఒక ఇన్ఫార్మేట్ వచ్చాడు, వచ్చి సార్ కావాటి ప్రసాద్ గారు రాత్రి ఫుల్గా దాగి సోమవారం కిరీటం పెట్టుకుని కిరీటం పెట్టుకున్నాడు. నేను మహారాజుని అయిపోయి అన్నాడు సార్. ఆడిప్పుడు సైఫన్ దగ్గర కూర్చున్నాడు సార్. తోటవరపల్లి మాకు సైఫన్ దగ్గర సిమెంట్ కాలువ దగ్గర రండి అని చెప్తే నేను చీరాలో వచ్చి చెప్పాడు అనమాట. ఇమీడియట్ గా ఎదురుపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఒక బుల్లెట్ ఉండేది. ఆ వెళ్ళి ఎస్ఐని తీసుకుని కోటేశ్వర అనేవాడిని అక్కడికి కాలకంట వెళ్ళి మొత్తానికి 5 కిలోమీటర్లు పరిగెత్తి పట్టుకున్నామండి. పట్టుకుని బాపట్ల గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాం. ఈడే సార్ రాత్రి కిరీటం పెట్టుకున్నాడు అని డీజీ గారు మెచ్చుకుని 5,000 రూపాయలు నువ్వేళ ఏసీ వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకుని ఆయన అని ఈడ ఇన్ఫర్మేషన్ మిగిలినంతా దొరికారు. అందరూ దొరుకుతారు. ఆ కేసు సిబిసిఐడికి ఇచ్చేసారు. వెరీ గుడ్. అది 2వ కేసు. 3వ కేసు చిలకలూరిపేట బస్సు బర్నింగ్ కేసు. చిలకలూరిపేట బస్సు బర్నింగ్ కేసు మీరే ఛేదించారా? వెరీ గుడ్. 94 లో అక్కడ సాధుపాడి చలపతి. దాంట్లో ఎంతమంది చనిపోయారు సార్? ఇప్పుడు 22 మంది చనిపోయారు. 22 మంది చనిపోయారు. దేనికి జరిగింది సార్ ఆ ఇష్యూ? అంటే ఇద్దరు కుర్రాళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు పెయింటర్లు గంటెల విజయవర్ధనం, సాధుపాడి చలపతిరావు అని కోవడపేటలో ఉంటారు మన గుంటూరులో. ఏదో మంచి కొట్టేసి మన సెటిల్ అయిపోవాలరా మనం. ఒకడు పెళ్లి అయినాడు, ఒకడు పెళ్లి కానివాడు. వీళ్ళిద్దరు వెళ్ళి ఆ నర్సాపేటలో బస్సు ఎక్కి చీరాల నుంచి శనివారం బస్సు దోపిడీ చేయాలని ప్రయత్నం చేశారా? దూసుకుందామని వెళ్ళారు. అక్కడేమో బ్యాడ్ లక్ ఏమైందంటే, అక్కడెక్కి దిగుతామండి, ఒకడేమో ఈ అని వసూలు చేస్తున్నాడు. ఈ లోపల అందులో కొంతమంది వీళ్ళు పట్టుకుంటే ట్రై చేశారు. సేఫ్ సైడ్ కి పెట్రోల్ తీసుకెళ్ళారు. పెట్రోల్ ఒక డబ్బాలు ఆ వెనక నుంచి పోసుకుంటూ వస్తా ఉంటే కొంతమంది లేచారు. వీళ్ళు పట్టుకోపోయారు. ఒకడేమో డ్రైవర్ గాడి నుంచి ఉరికేసాడు, ఒకడేమో డోర్ మన ప్యాసింజర్ దిగే డోరు దిగేస్తా డోర్ వేసేసాడు. అది లాక్ అయిపోయింది. పెట్రోల్ పోసాడు కదా, అగ్గిపుల్ల గీసాడు. ఒక్కసారి బస్సు అంటుకుంది మొత్తం. 22 మంది చనిపోయారు ఆ దుర్ఘటనలో. ఆ కేసును మీరు ఛేదించారు. అది సిఐడి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. నేను క్రైమ్ సిఐ గుంటూరులో. అయితే జేవిఆర్ అని మాకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఖాళీద్ అని హెడ్ కానిస్టేబుల్, జేవిఆర్ కానిస్టేబుల్. ఈ జేవిఆర్ వచ్చి సార్ అక్కడ ఒకడు కోమాలపేటలో ఉన్నాడు, వాడికి ఒళ్ళంతా కాలింది, పట్ల గిట్లని ఇంటికాడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, హాస్పిటల్ జాయిన్ చేసి కాని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్. ఇది హాస్పిటల్కి వెళ్ళలేదు సార్, ఇంటికాడ ఉన్నాడు. వీడు ఎందుకున్నాడు ఇంటికాడ? ఆయన హాస్పిటల్కి వెళ్తే పట్టుకుంటారు. వాడు గిల్టీ కనెక్షన్. అంటే అప్పుడు నేరగాలలో అప్పటికి అంత మేధాశక్తి ఉంది. హాస్పిటల్కి వెళ్తే పట్టుకుంటా, ఇంటికాడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. ఆడు ఆయింట్మెంట్ అవి రాసుకుని. సరే ఇంటికి వెళ్ళాం. ఇంటికి ఉన్నాడు. ఆడు వెళ్ళి చెక్ చేస్తే అక్కడే కొన్ని బట్టలు, కొన్ని వాచీలు, ఫ్యాషన్లకు సంబంధించినవి ఈ ఆర్టికల్స్ దొరికినాయి. అట్లా తగలమైన బట్టలు కూడా మూటలో. అప్పట్లో అది చాలా సెన్సేషన్ అయినటువంటి కేసు అనుకుంటున్నాను. 22 మంది చిలకలూరిపేటలో చనిపోవడము బస్సు దుర్ఘటన. ఇంటికి తీసుకెళ్లి పట్టాపురం స్టేషన్ తీసుకెళ్లి ఇంట్లో గడిచారు. నాకేం తెలియదు సార్, నేను చేయలేదు, అటు నేను పెయింటర్ అది ఇది అని ముందు అన్నాడు. అది కాదురా అని మీరందరూ సార్ వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోమన్నాడు. సార్ మీరు ఒక్కడే ఉండాలి లోపల అన్నాడు. సరే మీరు అందరూ బయటకు వెళ్ళిపోవడం తెలిపి నేను చెప్పరాను సార్, మీరు కేసు గీసి పెట్టని చేతులు కొట్టేయండి అన్నాడు. 22 మంది చనిపోయినటువంటి దాన్ని కేసు సరేరా కొట్టేస్తున్నా, న్యాయం నిలబెడతాం కోసం వేస్తాం, మా డ్యూటీలో తప్పదు. సరే నీకు ఎందుకురా బాబు, నేను ఉన్నాను, కూల్ డ్రింక్ తెప్పించండి అని అట్లా థమ్స్అప్ తెప్పించి ఏంటో చెప్పన్నా. అయ్యా నేను ఇంకొకడు వాడు విజయవర్ధన్ గంటలేడు, వాడు ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు రా, పెయింట్ వేస్తున్నాడు. ఆడు అశోక్ నగర్ లో 5 గేట్లు పెయింట్ వేస్తున్నాడు. ఆడి బట్టి ఇద్దరు పట్టుకొచ్చాం. ఇద్దరు బట్టి ఈ లోపల సిఐడి వాళ్ళకి అందరికి చెప్పాం. అప్పుడు మేనా గారు ఎస్పీ గారు లేట్ గా వచ్చాడు అక్కడ పట్టాపురం స్టేషన్ కి. ఆయన కంటే ముందు సిఐడి ఎస్పీ అంతా వచ్చేసారు.
అంటే అప్పటికే మీరు అర్థం కేసు ఛేదించేశారు ఏముంది ఇంకా వచ్చిన తర్వాత ఎస్పీ గారు వచ్చి నా మీద కయ్యి లేచాడు. ఎందుకు నువ్వు ఎందుకు తీసుకొచ్చా పోలీస్ స్టేషన్ వెళ్ళండి, ఒక పేపర్ మీద అక్కడ తీసుకెళ్ళి కాల్ చేయాలి కదా ఎడతానని. కాల్ చేయకుండా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చా, ఎన్కౌంటర్ చేయకుండా. ఎన్కౌంటర్ చేయమన్నాడు మీకు వాళ్ళిద్దరిని. సార్ వాళ్ళిద్దరు ఎస్సీలు, కేసు ప్రూవ్ అవ్వలేదు ఏంటి, రేపు నేను మర్డర్ కేసు ముద్దాయి పెడతాను నన్ను. అంతే కదా, మీరే కదా ఎదుర్కొనేది. ఎట్లా కాదు చేస్తాం సార్, ఏరిస్తే మీరు మాట్లాడేది ఎన్కౌంటర్ చేయలేదని మీరు నా మీద నన్ను తిడుతున్నారు, మీరు ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారు, కేసు ప్రూవ్ అవ్వాలి కదా. అంటే ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆ రోజే మిమ్మల్ని చిలుకలూరిపేట నేరస్తులను ఎన్కౌంటర్ చేయమన్నాడు, కానీ మీరు దానికి యాక్సెప్ట్ చేయలేదు. వెరీ గుడ్. అంటే మీరు చట్ట ప్రకారమే వాళ్ళకి శిక్ష పడాలనేటటువంటి స్టాండ్ మీద మీరు ఉన్నారు. తర్వాత సిబిసిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి లైఫ్ పడింది, హ్యాంగింగ్ పడింది. హ్యాంగింగ్ లైఫ్ మార్చారు. మెర్సీ పిటిషన్ మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరు పిటిషన్ చేశారు. సరే ఆ కేసు అది చెప్పిన వలస పరిగిన తర్వాత కనకదుర్గ అమ్మవారి కేసులో సాహు కిరీట్ అది ఇండియా వాడు ఒక సెన్సేషనల్ న్యూస్. అది రాయపాడి సాంబశివరావు గారు చేయించారు అమ్మవారికి కిరీటం. కిరీటము, వెండి కిరీటము, తర్వాత కన్నపత్రాలు, బెల్టు, ఇవన్నీ మొత్తం సూర్యచంద్రుడు ఆయన మొత్తం చేయించిన తర్వాత అది 98లో. అప్పట్లో అది చాలా సంచలనం స్టేట్ లోనే. అప్పుడు నేను అప్పుడు సిఐడి ఇన్స్పెక్టర్ మీరు కృష్ణా జిల్లాకి. యాక్చువల్ గా అయితే అది అర్బన్ కాబట్టి పురుషోత్తమ బ్యాచ్మేట్ అతనికి ఇవ్వాలి. అతనికి కూడా ఎస్పీ గారు మూర్తి గారు అని, ఆయన గబ్బర్ సింగ్ అంటారు హైదరాబాద్ లో గబ్బర్ సింగ్, ఇక్కడ మూర్తి. సిఐడి ఐజీ ఆయన, సిఐడి ఐజీ అప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్. ఆయన పిలిచి కేఎస్ అని మూర్తి, చక్రపాణి నువ్వు డైలీ సిఐడి ఉన్నా కదా, ఆయన సిఐడి, ఆ కేసు నువ్వు ఇది వరకే మంచి మంచి కేసులు పట్టుకున్నావయ్యా, ఆ పురుషోత్తమ వాడు భయస్తుడు లాభం లేదు, నువ్వు ఆ కేసు టేకప్ చేయాలయ్యా. పురుషోత్తముడే భయపడుతున్నాడు, చక్రపాణి గారు ప్రొసీడ్ కమ్మన్నారు. సరే సార్ అని అమ్మవారి గుడి చూడటానికి వెళ్ళాము. అక్కడ చూసిన తర్వాత అక్కడి నుంచి కోటేశ్వరరావు గారిని మా సిఐడి ఎస్పీ గారు, నేను ఎస్పీ గారిని చూసిన తర్వాత ఎస్పీ గారు అన్నారు, చక్రపాణి ఇదే రకమైన నేరానికి 3 జరిగినాయి, మరి అక్కడికి వెళ్ళి ఒకసారి చూసిరావా 3 అన్నాడు. ఒకటేమో శ్రీకాకుళం సూర్యనారాయణ స్వామి టెంపుల్లో, 2 పార్వతీపురం, 3 విజయనగరం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ 3 చేసి 4వ కేసు ఇది. అంటే ఈడే చేశాడా? ఈడే. అది అప్పట్లో సార్, ఒక్క నిమిషం సార్, అప్పట్లో అది రాజకీయ రంగు కూడా పులుముకుంది అనుకుంటున్నాను. అంటే ఈడు చేయలేదు, పోలీసులు ఏదో తూతు మంత్రంగా ఇచ్చారు అనేది దానికి తప్పించడానికి కూడా కొద్దిమంది ప్రయత్నం చేశారని కమిటీ చేశారు. దానికి ఆ కమిటీ విచారణ జరిగింది. తర్వాత ఈడు సింగిల్ అఫెండర్, చోటాకి మంచి ఇదిగా ఉంటాడు, చాలా సాధారణమైనటువంటి అబ్బాయిలా ఉన్నాడు. ఈ 4 తర్వాత కోణాలకలు కూడా దొంగతనం చేసిన తర్వాత ఈడు సాహు ఇక్కడ ఈ కేసులో 3 సంవత్సరాలు శిక్ష పడింది. అంటే టెంపుల్స్ లోనే దొంగతనాలు ఎక్కువ చేసేవాడు ఆ సాహు అనే సింగిల్ అఫెండర్. ఒక మైక్రోబార్ రాడ్ తీసుకుని ఆ 3 సంవత్సరాలు ఎందుకంటే ఈడు చేసిన నిర్ధారణ చేసుకున్నామంటే, అక్కడ ఒరిస్సాలో భువనేశ్వర్, కటక్లో అక్కడ ప్రింట్ అయిన పేపర్లో చుట్టుకొచ్చాడు రాడ్లు. ఆంధ్రాలో ప్రింట్ అయిన పేపర్లు కాదు అవి. అవునులేండి, అర్థమైందిలే. అబ్బా అప్పటికే ఏం తెలుగు ఉపయోగించాడు. ఒక నిమిషం సార్, వివాస్ బాగా వినండి. ఒకప్పుడు సాహు అనేటటువంటి వ్యక్తి కనకదుర్గమ్మ వారి దేవాలయంలో జరిగినటువంటి దొంగతనాన్ని ఛేదించినటువంటి వ్యక్తి మన ముందున్నాడు. సో అది అందులో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ సాహు అనేటటువంటి వ్యక్తి కేవలం ఒక్కడే ఒక చోట కాదు, సో చాలా చోట్ల డిఫెండర్గా ఉంటూ అనేకమైనటువంటి నేరాలు చేశాడు. ఆ నేరాలను సైతం కనుగొన్నటువంటి వ్యక్తితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నామంటే, సో నిజంగా రియల్లీ హ్యాపీ టు మై వ్యూవర్స్. చెప్పండి సార్. ఇక్కడ ఈ గుడిలో, అమ్మవారి గుడిలో అన్ని ముందు 7 ముద్రలు చెక్ చేయించాం. చిన్నారావు అని ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ పిలిపించాం. అన్ని చెక్ చేయించిన తర్వాత ఆ మెయిన్ ద్వారం దగ్గర అక్కడ లోపల గురకాలు ఉంటారే, నైట్ ఏమో పగలేమో మున్సిపాలిటీ ఉద్యోగం చేస్తారు, రాత్రిపూట ఇక్కడ ఉద్యోగం చేస్తారు. 2 ఉద్యోగాలు చేస్తారు వాళ్ళకి. వాళ్ళు ఎలుముద్ర బండి ఆటి మీద అంత ప్లానింగ్ ఉందానికి. వాళ్ళ ఎలుముద్రలు ఎందుకు బండి అంటే, పోదారులు తాళం జాలకి ఇస్తారు, నైట్ తాళం ఒక ఏంటి. అవునండి, వేసేటప్పుడు పాపం. అందుకని వాళ్ళకి ఫుల్ కోటికి పడింది.
అంతేకాక ఇంకా వాళ్ళు ఎందుకంటే మీకు అయ్యా, ప్రిన్స్ మీకు ఇంపార్టెంట్, అంటారు వాళ్ళు. మీకు ప్రిన్స్ ఇంపార్టెంట్. సరే, ఏం జరిగిందంటే ఇప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తాళం కప్పది మెయిన్ డోర్ మీద తాళం ఎందుకు తేలియని అంటే పోదాలు చెప్పారు, అయ్యా వీళ్ళతో మేము తాళాలు ఇస్తాము, ఓహో వీళ్ళ అమ్మాయికి అని వాళ్ళ పక్కన అంటే పెట్టారు. వాళ్ళు బాగా ఏం చేయాలో అది చేసేసాక ఎందుకనంటే 2 ఉద్యోగాలు చేసి అమ్మారు గుడిలో నిద్రపోతున్నారు, వాళ్ళు డ్యూటీ చేయకుండా. దానికి వాళ్ళు డిజైన్ లేదా నిద్రపోతున్నారు, కాపలా కాయాలి కదా. అవునవునవును, అది కూడా తప్పేగా. ఇది అమ్మవారి గుడిలో లోపల వస్తువులు భద్రపరిచే, బంగారు వస్తువులు ఆభరణాలు భద్రపరిచే బీరువా ఉంటుంది. అవునవును, స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ బీరువా మీద ఈ సాగు వీడు ఇట్లా పట్టుకున్నప్పుడు ఎడంచే ఏలు ముద్ర పడింది, లెఫ్ట్ తమ్ము. దానివల్ల చిక్కాడు. యాక్చువల్ మా పోలీసు మార్చం కదా, నా మార్చం ఎవడ మార్చం కాదు, అమ్మవారే ఆయన చిక్కిచ్చింది. అంటే నాలుగో గుడి దగ్గర వచ్చినా ఆడి పాపం పండింది. ఎందుకంటే ఇది ఈ ఏలు ముద్ర ఇప్పుడు DCB డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్యూరో, SCB సెంట్రల్ స్టేట్ క్రైమ్ బ్యూరో, అట్లాగే సెంట్రల్ బ్యూరో, CBI, ఈ 3 చోట్ల కూడా ఫింగర్ ప్రింట్స్ ప్రింట్ దొరకలే, రిజర్వ్ చేస్తారు. వీడి ఎక్కడ టాలీ అలా. వా సరే మేము SP గారు అన్నారు, జగన్మణి ఒకసారి ఆ ఏరియాలన్నీ చూసారు, వీడి నేరాలు ఆ పేపర్లు ఉన్నాయి. విజయనగరం వెళ్ళాము, విజయనగరం వెంకటేశ్వర స్వామి గుడిలో చేసాడు వీడు. మన చిట్టా కోసం వెళ్ళారు మీరు ఇన్వెస్టిగేషన్. అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి వెళ్ళాము. అక్కడ పార్వతీపురం, అక్కడ అరసవల్లి, సూర్యనారాయణ టెంపుల్ అయిన తర్వాత విజయనగరం పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ ఏమన్నాడంటే, సార్ సాహుగేడు అని ఒకడు ఉన్నాడు సార్, ఆయన వదిలేసేశారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు, వాడు అమాయకుడని. ఇంకొకడు శంకర్రావు అని ఒకడు ఉన్నాడు సార్, వాడిని అరెస్ట్ చేశారు, సబ్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు. వాడిని అడిగితే కరెక్ట్ సమాచారం ఇస్తాడు అన్నారు. నేను అక్కడ విజయనగరం సబ్ జైల్లోకి వెళ్ళి ఆ శంకర్రావుని ఆయన ఇంటర్వ్యూ చేసి అక్కడ, ఏంటి సార్ మీ పోలీసులు పట్టించుని అన్ని అరెస్ట్ చేశారు సార్, పట్టించుని అరెస్ట్ చేశారని చెప్పారు. అక్కడ ఏం జరిగిందంటే, ఈ సాహు అనేవాడు నేరం చేసి ఆ వస్తువులన్నీ ఇట్లా క్యారీ బ్యాగులు రైల్వే స్టేషన్ పెట్టి రైల్వే స్టేషన్కి వెళ్దాంలే ఎందుకని విజయనగరంలో అక్కడ కూర్చుని ఉన్నాడు. అదే టైంలో ఈడున్నాడు కదా రెండో దొంగ, ఈ అంటే శంకర్ అనేవాడు, వీడు నేరాలు చేసి టీ తాగదని రైల్వే స్టేషన్కి వచ్చాడు. వీడు అక్కడ బ్యాగ్ పెడతా వీడు చూశాడు, లోకల్ అఫెండర్ చూసి వీడెవడో ఇక్కడ పెట్టేస్తాడే అక్కడ ఇల్లడికి. దాంట్లో సోమవారం సంబంధించిన కిరీటాలు అవి వెంకటేశ్వర స్వామి ఇవన్నీ తీసుకెళ్లి ఈ పొదలో నుంచి ఇంకో పొదలో పెట్టాడు వీడు. ఫైనల్ గా చిక్కాడా సాహు? ఇంకో పొదలో పెట్టాడు. ఇంకో పొదలో పెట్టిన తర్వాత ఈ లోపల ఈడెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు తీసుకొచ్చాడు, ఇద్దరు కానిస్టేబుల్ని. సార్ ఎవడో అక్కడ వస్తువులు పెట్టి వెళ్ళాడు, గుళ్ళో దొంగతనం చేసినట్టున్నాడు, గుళ్ళో వస్తువులు అయ్యి రేపు నందంతారు, నేను లోకల్ అఫెండర్ని కదా అని ఇద్దరు పోలీసులు పట్టుకొచ్చినాక ట్రైన్ వస్తుంది, బ్యాగులు తీసుకుంటే సాహు వచ్చాడు అక్కడికి. ఈ సాహు వాడిని ఆఫ్ చేశాడు, నువ్వెవడో రాని. ఆడికి తెలుగు రాదు. నేను అంటే ఒరిస్సా. నేను సాహు నా పేరు, నేను స్టూడెంట్ని, మా చెల్లెలు జాను కుమార్ అని చెప్పి అది ఎవడో తీసుకుని వెళ్ళిపోయింది, దాన్ని ఎతకటాకి వచ్చాను, అందుకని ఇక్కడికి వచ్చాను. అన్నది కాదురా నువ్వు ఇప్పుడు రాని అనుమానం వచ్చి వాడిని ఇద్దరికి పోలీసుని తీసుకెళ్ళి పోలీసులు పెట్టారు. మీ ట్రీట్మెంట్ జరిగింది. తెల్లారి పోలీసులు ఇద్దరిని ఇంట్రాగేట్ చేశారు. ఇంట్రాగేట్ చేసి పట్టించిన లోకల్ అఫెండర్ మాట నమ్మలేదు, దొంగతనం చేసినాడు నమ్మారు, ఆడి మాట నమ్మారు. అంటే పట్టించి ఎవడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాడో వాని మాట నమ్మకుండా ఎవడైతే దొంగతనం చేశాడో సాహు అనే వ్యక్తి వాని మాట అప్పట్లో విన్నారు. ఇది ఆయన వదిలేశారు. వదిలేసిన తర్వాత నేను వెళ్ళే కదా, వెళ్ళి విజయనగరం పోలీస్ వెళ్ళిన తర్వాత అక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు కదా, ఆ వెళ్ళిపోయిన సాహు వేడి ఏలు ముద్దలు నా దగ్గర ఉన్నాయి సార్, ఈ పోలీస్ స్టేషన్కి సస్పెక్షన్ తీసుకురాగానే ముందు కానిస్టేబుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏలు ముద్దలు తీసుకుంటారు. అవును, ఆ ఏలు ముద్దలు తీస్తారు సార్, ఆ ఏలు ముద్దలు ఉన్నాయంటే ఆ ఏలు ముద్దలు తీసుకుని ఇవి ఫ్యాక్స్ ఇమీడియట్ గా ఇక్కడ పంపించాం విజయవాడ. విజయవాడలో ఆ చిన్నారాయణ అతను ఇక్కడ గుళ్ళో దొరికిన దానికి ఆ కానిస్టేబుల్ తీసిన టాలీడ్ అన్నాడు. ఇంకా అయిపోయా. అక్కడి నుంచి మళ్ళా చక్రవర్తిని ఒక SIని ఇంకో CIని జీపించి ఒరిస్సా
అక్కడ బిలాయిలో ఉంటాడు అన్నమాట. బిలాయ్ బిలాయి నుంచి ఆడు తీసుకొచ్చి అక్కడ విజయనగరంలో వాడిని ఇంట్రాగేట్ చేస్తే ఆడేమన్నాడు, దొంగతనం నేనే చేశాను సార్, కానీ నేను ఒక్కడే చేయలే, నేను ఆ విజయనగరం గుళ్ళు పూజారి చేశామన్నాడు. పూజారి కూడా ఇరికిచ్చాడా? ఇరికిచ్చాడు. పూజారి గారు నేను ఇద్దరు కలిసి అన్నాడు. సరే అబ్బు సరే నడవరా అని చెప్పి ఆ గుడి చుట్టుముట్టేసి ఆ పూజారి లోపలే ఉంటుంది ప్రెమిసెస్ లో, ఆ పూజారిని పట్టుకుని వాడిని విజయనగరం దాంట్లో ఫుల్ కోటింగ్ పడింది ఇద్దరికనం. వీడికేమో యాక్చువల్ గా పూజారికి హిందీ రాదు, సాహుగేడికి తెలుగు రాదు. ఇక వీనికి హిందీ రాదు, వాడికి తెలుగు రాదు. ఈ సాహుగేడు ఏమన్నాడు, నాకు విశాఖపట్నంలో కనపడ్డాడు ఈ పూజారి బస్ స్టాండ్ దగ్గర, మా గుళ్ళు దొంగతనం చేద్దాం రమ్మన్నాడు, వచ్చాను, దొంగతనం చేసినాక అమ్మని నాకు ఇచ్చాడు బ్యాగు, వెళ్తా ఇది జరిగిందని చెప్పాడు. ఎవడన్నా దొంగతనం చేయాలంటే గుళ్ళు పూజారి ఏం చేస్తాడు, వాడు చుట్టాన్ని ఎవడో తీసుకుంటాడు, అప్పుడు అంతే. దొంగను వీణేలా తీసుకుంటాడు, తెలుగు రాని ఎవడ తీసుకుంటాడు, కొంచెం మన కామన్ సెన్స్ కదా. అట్లా లేదా ఈయన కొట్టవాల్సింది గిట్టవాల్సింది బాగా ఆడికి ఫుల్ కోటింగ్ పడింది. ఈ లోపల సచివాలయం అయితే ఇద్దరు హైదరాబాద్ షిఫ్ట్ చేశాం, రెడ్ హిల్స్ కి. అక్కడ మళ్ళా ఇద్దరు కోటింగ్. అయినా సరే పోదారు ఉన్నాడు, బయట పట్ల. ఇట్లా కాదని లైట్ డిటెక్టివ్ పాలిగ్రాఫ్ కూడా చేశారు 3 రోజులు. అబ్బా, అంటే ఇద్దరికి చేశారా? ఇద్దరికి ఆడికిడికి చేస్తే ఆయన గాంధీ గారు అని దాని డైరెక్టర్ ఉంటాడు, లైట్ డిటెక్టివ్. అవునవును, తెలుసులండి. ఆయన ఏమన్నాడంటే ఈ పోదారి సూసైడ్ చేసుకుని చెప్తున్నాడు, వీడు వాడికి మెంటల్ వచ్చేసిందండి ఆ కోటింగ్ గీటింగ్ కి, ఆయన జాతక చూడండి ఆడు సూసైడ్ చేసుకుంటాడేమో అన్నాడు. ఈడు సామాన్యంగా ఉన్నాడు, వీడు ఈ సాహుగాడు, ఇటు కుర్రాడు కదా, ఇస్తాండే. సరే మళ్ళా 3 రోజులు ఇంటికి తీసుకు అట్లా వీడు బయట రావట్లేదని చెప్పి వాడి పైకి సిబిసిఐడి వాళ్ళు కదా, యాంటీ డకాయిట్ సెల్, ఏడీ సెల్ అంటారు. అవునవును, యాంటీ డకాయిట్. వాళ్ళు పైకి అలాంటి కట్టారు. వాళ్ళ చేసే పని అదే కదా, వాళ్ళ సిస్టమ్ వేరే ఉంటుంది కదా, వాళ్ళ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. మనకు హైదరాబాద్ ఇంటర్గేషన్ మనకు కొత్త కదా, ఇటు తెచ్చిపోతే మనం మర్డర్ కేసులు అంతే కదా, మీరు ఎదుర్కొంటారు. సార్ మీరు తెలియదు, మీరు మెలకుండా కూర్చోండి సార్, మేము చూసుకుంటాం అన్నారు ఏడీ సెల్. సరే వీడి పైకి కట్టిన తర్వాత వీడికి బొట్లు పడుతున్నాయి. వాడు కళ్ళు తెరిచి నేను దించడం చెప్తాను అన్నాడు. వీళ్ళు మేము దించం అన్నారు. వీళ్ళు ఒక 5 నిమిషాలు ఒళ్ళంతా పట నీళ్లు కారిపోతాను కిందకి. అప్పుడు దించారు. దించిన తర్వాత ఏంట్రా నేనే చేశాను, మీరు వస్తే అక్కడ ఒరిస్సాలోను భువనేశ్వర్ కటక్ ఆ 2 చోట్లకి వెళ్తే కటక్లో అమ్మాము, అక్కడ రండి అక్కడ మొత్తం చూపిస్తా అన్నాడు. ఈ లోపల ముందు విజయనగరంలో అమ్మాడు అన్నాడు. ముందు విజయనగరంలో ఇటు రకరకాలుగా చెబుతున్నాడు అని చెప్పి ఈ లోపల డీజీపీ ఇచ్చే ద్వారా ఆయన చెప్పాం, సార్ ఇది పరిస్థితి అన్న దగ్గర తీసుకుంటాను. డీజీపీ దగ్గర తీసుకెళ్ళాం. ఏంట్రా మమ్మల్ని అందరూ బయట ఉండమన్నారు. అయ్యా నాకు వాస్తవం చెబుతా కానీ మీరు కానిస్టేబుల్ ఉద్యోగం నాకు అన్నాడు. దొంగ కానిస్టేబుల్ ఉద్యోగం ఆఫర్ చేశాడు. నేను నిజం చెప్తాను. ఏమంటారా చెప్తాను. సరే కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తారా, వాస్తవం చెప్పన్నాడు. సార్ ఇక్కడ పార్వతీపురం మన ఇక్కడ విజయనగరంలో అంటాం కాదు, ఒరిస్సాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ బొబ్బులిగడ్ అని ఆ రూమ్లో దిగుతాం మేము. అక్కడి నుంచి కటక్లో అక్కడ రాజేష్ సురేష్ అని 2 మారుడీలు ఉన్నారు, అక్కడ అమ్మాము సార్, వస్తే చూపిస్తాను సార్ అన్నాడు. అక్కడి నుంచి తీసుకుని మళ్ళా భువనేశ్వర్ వెళ్ళి ఆ భువనేశ్వర్ లో మళ్ళా ఎవరో వచ్చారని చెప్పి వాళ్ళందరూ మమ్మల్ని సరణ చేశారు. నైట్ వీడు తెల్లదా కాపలా కాదు అని పట్టుకుని ఆ బొబ్బులు గడి అమ్మవారిది ఒరిజినల్ చైన్ దొరికింది దాని దగ్గర, మిగిలిన మేము చేయించినవి. అవునా? అంటే ఒరిజినల్ చిక్కలేదు, ఒక్కటే చైన్ ఒక్కటే అమ్మవారిది ఒరిజినల్ చిక్కింది సాహు దొంగతనంలో. కిరీటం కూడా అంటే దొంగతనం నేనే చేశాను, నాకు శిక్ష అయినా కోర్టు వేయదు. అంటే అది చేయించినటువంటిది గోల్డేనా? వెండి కిరీటము, వెండి ఇవన్నీ రాయపేట సాంబశివరావు చేయించినమాట. అవును, అప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసు అది. ఎందుకంటే అమ్మవారి దేవాలయంలో దొంగతనం అంటే అది ఆషామాషి కాదు కదా. ఈ మన అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు రాజేష్ సురేష్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు కరిగిచ్చేశారు.
మెల్ట్ చేశారు మొత్తం. కరిగిచ్చేశారు. కరిగిచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక 4 లక్షలు డబ్బు కట్టారు. ఒక బ్యాగ్ కొని ఆ బ్యాగులు తీసుకొచ్చి ఈ గండాలం చెట్టు దగ్గర శంకర్రావు అని ఉంటాడు, రాయపడి సాంబశివరావు చేయించిన అతను. ఈ శంకర్రావుతో పిలిపించి చేయించి మళ్ళీ హైదరాబాద్ లో చేయించి అప్పుడు అరెస్ట్ చేశారు. 2 సంవత్సరాలు శిక్ష పడింది అనమాట. తర్వాత కూడా బయటకు వచ్చి మళ్ళా నేరాలు. వెరీ గుడ్. అదొక ఇంపార్టెంట్. సో అంటే సావు పెద్ద కేసు కూడా మీరు ఛేదించడంలో పూర్తి స్థాయి మీ నైపుణ్యతను ప్రదర్శించి దాన్ని ఛేదించారు. సో ఇక ఫైనల్గా ఎందుకంటే సో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని డిపార్ట్మెంట్లో మీరు సాధించుకోవడమే కాకుండా సో ఇంకా 2 కేసులు ఏవో మీరు సాధించారు. ఆ 2 కేసులు ఏంటి సార్? ఇందాక మీరు వెండి అన్నారు కదా, గోల్డ్ ఇవంతనం. గోల్డ్ అదే సింహాచలం కేసు, బస్సు బర్ణం కేసు, అమ్మవారి గుళ్ళో కిరీటం కేసు. చాలా గ్రేట్ సార్ మీరు. తర్వాత ఇంకొకటి ఒక శంకర్ రెడ్డి అని మంగళగిరి వాడు హైవే అక్కడికి చేస్తాడు బస్సు దోపిడీలు. శంకర్ రెడ్డి మంగళగిరి, ఆయన మంగళగిరి. ఒక ఆడు 62 కేసులు బస్సులో చేసాడు. 62 బస్సులను చేసిన శంకర్ రెడ్డిని వాడు ఏం చేస్తాడంటే చేసి అన్ని డైరీలో రాసుకుంటాడు, ఎక్కడెక్కడ ఏ బస్సు చేసి. చిక్కిపోయా ఇంకేమున్నాడు వాడు తీసుకొచ్చి 94లో మా సీసీఎస్లు పెడితే వాడు ఒళ్ళంతా పొక్కులు చేసినాయి. అబ్బా, ఎందుకు వచ్చేసినాయి అనుకున్నారు? వాడెప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏసీ రూమ్ లో ఉంటాడంటాడు. అబ్బో, లాకప్ లో వేసేదానికి వాడికి లాకప్ పడలేదు. అదే నరకం వానికి. ఆడి ఇల్లు చెక్ చేస్తే ఒక డైరీ, ఆ డైరీలో మొత్తం A to Z అన్ని రాసి అవన్నీ మళ్ళా అంటే హైదరాబాద్ టు విజయవాడ అటు కరీంనగర్ ఎక్కడ మొత్తం బస్సులు అన్ని చేసి మళ్ళీ కేసులు కట్టి అంటే బస్సు నంబర్తో సహా ఎక్కడ ఏ డేట్ తో సహా రాసుకున్నాడు. నేను పలానా రోజు పలాని బస్సును దొంగతనం చేశాను. ఆ బ్యాచ్ ని పట్టుకున్నాం. అది కూడా సిబిఎస్ఈ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. హైదరాబాద్ లో రాగాలని ఆయనను హోమ్ మినిస్టర్ ఇంద్రారెడ్డి గారు అనమాట, హోమ్ మినిస్టర్ ఒక డిస్ప్లే చేయించి సిడబ్ల్యూ ట్రాన్స్ఫర్ చేశాం కదా, పట్టుకున్నాడు నేను కాబట్టి మమ్మల్ని కూడా పిలిచారు హైదరాబాద్. అది ఒకటి ఇంపార్టెంట్ కేసు అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లా క్రైమ్ లా అండ్ ఆర్డర్ ఈక్వల్. మీరు క్రైమ్ లా అండ్ ఆర్డర్ ను ఈక్వల్ గా సమానంగా కుడి కన్ను ఎడమ కన్నులా చూసి మీ యొక్క డ్యూటీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఎస్పీ స్థాయికి ఎదిగారు. ఎస్పీ స్థాయిగా ఎప్పుడు ఎదిగారు, ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? 2005లో రిటైర్ అయినండి. మాకు లేట్గా ప్రమోషన్ అవడం కొంతమంది సుప్రీం కోర్టుకి వెళ్ళారు. ఐపీఎస్ వచ్చిందా మీకు? రాలా, నాన్ క్యాడర్ ఎస్పీ. నాన్ క్యాడర్ ఎస్పీ, వెరీ గుడ్. ఇట్లా రిటైర్ అయిన వాళ్ళందరికీ ఏరియాస్ తో సహా ఇచ్చి నాన్ క్యాడర్ ఎస్పీగా ఇచ్చారన్నమాట. సీనియారిటీ మీద. రైట్ రైట్ రైట్. చాలా ఈరోజు మీతో డిస్కస్ చేసినందుకు, ఎందుకంటే డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. ఈ కాలంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉందో వ్యవస్థ అందరికీ తెలిసినటువంటిదే. సో చక్రపాణి అనేటటువంటిది ఒక టైగర్, ఒక లయన్ ఈరోజు మన ముందు కూర్చొని ఎక్కడ కూడా అవినీతి అనేటటువంటి మచ్చ తగిలించుకోకుండా తన డ్యూటీని చేయడమే కాకుండా నేరస్తుల పాలిత సింహస్వప్నంలో తన డ్యూటీని నిర్వర్తించడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈరోజు SS9 న్యూస్కి వచ్చి మాతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. సార్ ఇంకోటండి, సార్ చెప్పండి. మా విలేజ్ కోరుకులు అన్నాను కదా, అక్కడ మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు. ఒక 8 కోట్లు ఆశలు రాశారు. 8 కోట్లు ఆశలు రాశారు స్వామివారికి. 8 కోట్లు విలువైనటువంటి ఆస్తులను కూడా మీ నాన్నగారు రాశారు, దానం చేశారు. వెరీ గుడ్. కృష్ణాశ్రం కట్టించారు. 1 ఎకరం మామిడి తోట రాశారు. వెరీ గుడ్. అంటే మా 5 కొడుకులకి పనిచేసి ఆయన వాటా తీసుకుని ఆ వాటా గుళ్ళకి రాసేశారు. గుళ్ళు కట్టి అంటే మీ యొక్క కుటుంబ నేపథ్యం కూడా సేవా కార్యక్రమాలతో సహా అందరూ బాగా ఉన్నటువంటి వ్యక్తులు, ధనపరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా కూడా అన్ని రంగాల్లో బాగున్నారు. మొదటి నుంచి మీ తాతగారు. మేము గుంటూరులో చాలా కాలం చేశాం కదా, రాజేంద్ర నగర్ లో ఉంటానని 86లో మా మిస్సెస్ కొనండి అంటే
గజం 100 రూపాయలు తీసుకున్నాం ఇప్పుడు గజం అప్పట్లో. అప్పట్లో ఆ, ఇప్పుడు పలకల రోడ్లో షిరిడి బాబా భక్తురాలు మా మిసెస్ ఆవిడ ఇక్కడ గుడి కట్టిద్దాం అనుకున్నాం. అయితే 2013 నుంచి 18 వరకు మా ఊరు సర్పంచ్ గా ఎన్నికైంది ఆవిడ. వెరీ గుడ్. సర్పంచ్ గా ఉండగా ఊరికి హాస్పిటల్ కట్టించాము, 60 సిమెంట్ రోడ్లు వేసాము, ఫుల్ డెవలప్ చేసాం, బెస్ట్ పంచాయతీకి వచ్చింది. ఆ గుడి అక్కడ అంటే సర్పంచ్ గా చేసినటువంటి మీ మిస్సెస్ గారు ఆసుపత్రి నిర్మించడం జరిగింది, రోడ్లు వేయించడం జరిగింది, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది, కుల మతాలకు అతీతంగా అందరినీ మనసుల్లో కూడా అభిమానం సంపాదించడం జరిగింది. వెరీ గుడ్. మా కొడుకు కూడా ఎప్పుడైతే తల్లి కోరిక నెరవేర్చడం కోసం 1 కోటి రూపాయలు పెట్టి మా ఊళ్ళో మన షిరిడి బాబా గుడి కట్టించాడు. మీ ఊర్లో షిరిడి సాయి మందిరాన్ని కూడా నిర్మించారు మీ అబ్బాయి, 1 కోటి రూపాయలు విలువ చేసేటటువంటిది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అనమాట. వెరీ గుడ్. అక్కడికి వెళ్ళి అవన్నీ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. అంతా జనాలు ఎడ్యుకేట్ చేయడం కానీ ఇంకోటి కానీ సేవా కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ ఇప్పుడు నలుగురికి ఉపయోగపడాలి. చాలా మంచిది, చాలా మంచిది. సుమారు నెలకు 1,00,000 రూపాయలు పెన్షన్ వస్తుంది మీకు. అవన్నీ జనం కోసం ఖర్చు పెడతా ఉంటాం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో చక్రపాణి ఈజ్ ద ట్రూ. చక్రపాణి అనేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి సింహ స్వప్నం. అటువంటి వ్యక్తి ఈరోజు మన SS9 న్యూస్కు ఛానల్కి వచ్చి ఆయన తన అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మాకు ఇవ్వడం కాకుండా తన యొక్క మనసులో ఉన్నటువంటి ఆయన డ్యూటీలో చేసినటువంటి కార్యక్రమాలు మొత్తం ఆయన మాతో పంచుకోవడం జరిగింది. ఆయన వాస్తవానికి ఇటువంటి అధికారులు మన రాష్ట్రంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. ఇటువంటి వ్యక్తికి SS9 న్యూస్ ఎల్లవేళలా ఆయనతో పాటు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన ఏదైతే సాధించాడో ఆ మెడల్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.